ఇవాళ ఎడిటింగ్ ఉపకరణాలకి సంబంధించిన టాపిక్ మనకి సిలబస్‌లో ఉంది. సిలబస్‌లో ఉన్న అంశాలతో పాటు మిగిలిన అంశాలను కూడా మనం ఎడిటింగ్‌కి సంబంధించిన ఇవి చూస్తున్నాం. సో, ఎడిటింగ్‌లో మనం నిన్న ఒక 5 పాయింట్లు చెప్పుకున్నాం. క్లియరు, కరెక్టు, కన్సైజు, కాంప్రహెన్సివ్, కన్సిస్టెన్సీ అని. చివర్లో ఒక ఐదో పాయింట్ ఏంటని కొంతమంది మెసేజ్ పెట్టారు. కన్సిస్టెన్సీ అని. సో, స్పష్టంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, క్లుప్తత, సంక్షిప్తత అది ఉండాలి, సమగ్రంగా ఉండాలి. అట్లాగనే నిలకడతనం, స్థిరత్వం, ఆ కొనసాగింపు ఉండాలి. ఆ వార్తలో పై పేరాలో ఒక రకంగా చెప్పి, రెండో పేరాలో ఇంకో రకంగా చెప్పి, మూడో పేరాలో ఆ కంటిన్యూటీ లేకుండా ఉండకుండా ఉండాలి. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ గూడా ఎడిటింగ్ చేసేటప్పుడు డెస్క్‌లో ఉన్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇదంతా డెస్క్‌లో వాళ్ళకే గదా! రిపోర్టర్‌లుగా ఉన్న వాళ్ళకి మాకు పనికిరాదా అనంటే, మనం ఈ వదిలిపెట్టిన అంశాలని సబ్ ఎడిటర్ అక్కడ ఫుల్‌ఫిల్ చేస్తున్నాడు. దాన్ని ఆ లోపాలను సరిచేస్తున్నాడు. కాబట్టి మనమే దీన్ని సక్రమంగా కాపీని సక్రమంగా గనక రాసి పంపిస్తే, అక్కడ ఇలాంటి సర్దుబాట్లు లేదా దీన్ని కాపీని ఎక్కువగా మోడిఫై చేయడం, ఇట్లాంటి అంశాలేవి కూడా ఉండకుండా ఉంటాయి అని. తర్వాత మీకు చెప్పాము ఇది డెడ్‌లైన్‌తో ముడిపడి పరుగులు తీసేటువంటి రంగం. సో, ఆహ్, గంట గంటకి, నిమిషానికి పరిణామాలు మారిపోతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా వార్తలు వచ్చి పడుతూ ఉంటాయి. సో, జిల్లాలో గూడా అట్లాగనే జరుగుతుంటాయి. ఏది గూడా మనకి ఈ క్షణం వరకు మనం ప్రశాంతంగా ఉన్నాము అనుకున్నటువంటిది, మరుక్షణంలో ఒక మేజర్ ఇన్సిడెంట్ డెవలప్ గావచ్చు. సో, అది 2, 3 రోజుల పాటు కొనసాగొచ్చు. కాబట్టి ఇదంతా టెన్షనబుల్ జాబ్ గనక, ఇంత టెన్షనబుల్ జాబ్‌లో కూడా మనం స్థిమితంగా, జాగ్రత్తగా పాఠకుడికి లేదా వీక్షకుడికి సర్వసమగ్ర సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నించడం కోసం ఈ ఎడిటింగ్ ప్రాసెస్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఎడిటింగ్‌లో మనం చెప్పాం. ముందు లీడ్ పారా అని జాగ్రత్తగా చూసుకోవాలి. లీడ్ పారాలో 5 1 వచ్చేటట్టుగా చూసుకోవడం. ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, ఎందుకు, ఎవరు, ఎలా ఇవి అన్నీ వచ్చేటట్టుగా చూసుకోవడం. దాంతో పాటు ఆహ్, స్మాల్ సెంటెన్సెస్ రాయడం. పంక్చుయేషన్స్‌ని చూసుకోవడం. స్పెల్లింగ్స్‌ని చూసుకోవడం. మనం కరెక్ట్ వర్డ్‌ని వాడుతున్నామా లేదా? సరైన పదాన్నే వాడుతున్నామా లేదా? ఆ సందర్భానికి తగ్గ పదాన్నే వాడుతున్నామా లేదా? అనే దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం. అవసరమైన చోట ఆహ్, లెంగ్తీ పారాస్ అట్లా వస్తున్నప్పుడు సబ్ హెడింగ్‌లు జాగ్రత్తగా పెట్టుకోవడం. తర్వాత వ ఆహ్, గ్రామటికల్‌గా వ్యాకరణ పరంగా, గ్రామర్ పరంగా ఆ వాక్యాలు ఎలా ఉన్నాయనేది సరిగ్గా చూసుకోవడం. తర్వాత హ్మ్, ఇన్‌కన్సిస్టెన్సీస్ ఏమైనా ఉన్నాయా అనేది జాగ్రత్తగా అంటే ఆహ్, ఆహ్, ఒక ఒక మాట ఒక రకంగా పేరాలో ఇంకో రకంగా, ఇంకో పేరాలో ఇంకో రకంగా అట్లా ఒక కంటిన్యూటీ ఏమి లేకుండా మనం ఏమైనా చెప్తున్నామా అనేది చూడడం. తర్వాత ఎక్కడైనా ఆహ్, ఎవరైనా వ్యక్తులు చెప్పినటువంటి ప్రముఖులు చెప్పినటువంటి మాటల్ని యథాతథంగా కోట్ చేస్తుంటే వాటిని కొటేషన్‌లో ఇస్తున్నామా? లేకపోతే వాళ్ళు చెప్పింది మనం వినగా, మనం దాన్ని మళ్ళీ పాఠకుడికి తెలియజేస్తున్నటువంటి ఆ స్టైల్‌లో రాస్తున్నామా అనేది ఇవన్నీ గమనించాలి. చాలామంది ఏం చేస్తున్నారు కొటేషన్స్ తీసేసి రాసినందువల్ల అది రిపోర్టర్ అంటున్న మాటలుగా వస్తాయి దాంట్లో. ఇది సబ్ ఎడిటర్ అక్కడ మళ్ళీ జాగ్రత్తగా చూసుకొని కన్‌ఫ్యూజ్ అయ్యి మళ్ళీ వెనక్కి, ముందుకి పోయి 2 సార్లు, 3 సార్లు కాపీ చదివితే తప్ప, ఇది యాక్చువల్‌గా వీఐపీ అంటున్న మాటలా? లేకపోతే ఇది రిపోర్టర్ అంటున్న మాటలా? అనేది అర్థం కాదు. సో, ఇక్కడ మీకు దూర ప్రాంతంలో కూర్చొని డెస్క్‌లో సబ్ ఎడిటర్ గారు దాన్ని ఎడిట్ చేస్తున్నారు. సో, ఇప్పుడు నిమిషానికి ఇప్పుడంటే ఈ కాలంలో అంటే సెల్ ఫోన్‌లున్నాయి గనక పాపం ఫోను చేసి చెప్తారు. అప్పుడు గూడా మీరు అందుబాటులో ఉండకపోవచ్చు. మీరు ఇంకో అంశం మీద ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉండొచ్చు. అప్పుడు ఈ ఐటెమ్ మీద అడిగితే మీరు డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ మీరు మీ పాత కాపీని చూసుకోవడం ఇదంతా టైమ్ టేకింగ్ వ్యవహారం. కాబట్టి మీ దగ్గర నుంచి ఐటెమ్ పోతున్నది అనంటే, దీని నుంచి మళ్ళీ డెస్క్ నుంచి ఫోను రాకుండా ఉండే పద్ధతిలో ఆ ఐటెమ్‌ని మలుచుకోవాలి. అది మనం చూసుకోవాలి. కాబట్టి తొలి పాఠకుడు మీరే. మీ ఐటెమ్‌కి మీరే తొలి పాఠకుడు. కానీ ఐటెమ్ రాసిన తర్వాత సర్వసమగ్రంగా మీరు దాన్ని చదువుకోవాలి. చదువుకొని నాకేమి డౌట్స్ రాలేదు. ఆఖరికి నిన్న జెప్పాను. నిన్న, నేడు, రేపు అనే విషయాల్లో కూడా ఆ వారాల పేర్లు రాసి పంపిస్తే అక్కడ కావాలంటే వాళ్ళు దాన్ని ఎలక్ట్రానిక్ మీడియా అయితే నిన్న, నేడు, రేపు అని వాడుకున్నా సరిపోతుంది గానీ,
ప్రింట్ మీడియాలో కొన్ని ఇబ్బందులొస్తాయి. ఆ ఐటెమ్ ఏదన్నా పొరపాటున ఇదైపోయి అడ్వర్టైజ్‌మెంట్‌లు ఎక్కువగా ఉండి పక్క రోజుకి వాడినా తప్పు లేదు అనుకున్నటువంటి ఏదో ఉన్నాయి. ఏదో 2, 3 రోజుల తర్వాత జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఇట్లాంటివుంటాయి. వాటిని రేపిచ్చినా పెద్ద తప్పేం లేదు అని అనుకున్నటువంటి వాటిల్ని ఫైల్‌లో పక్కన పెట్టి ఉంచితే, దాన్ని వాడేటప్పుడు ఈ నిన్న, నేడు, రేపు అనే దాన్ని ఆ పక్క రోజు ఐటెమ్‌ని తీసుకునేటప్పుడు అది సరిచేయకపోతే అది మొత్తం అర్థం మారిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి వీటిలన్నిటిని కూడా మన స్థాయిలోనే మనం చాలా అంటే సబ్ ఎడిటర్ గారు ఎలా ఊహిస్తారు, దీన్ని ఎలా పట్టుకుంటారు, దీన్ని ఎలా రిఫైన్ చేస్తారు, ప్యూరిఫై చేస్తారు అనే అంశాలన్నీ కూడా మనమే మైండ్‌లో పెట్టుకోవాలి. అంటే మీ ఇంటి దగ్గర మీరే సబ్ ఎడిటర్. ఐటెమ్ రాసేంత వరకు మీరు రిపోర్టర్. ఐటెమ్ రాసి అయిపోయిన తర్వాత 10 నిమిషాల పాటు మీరు సబ్ ఎడిటర్ అవతారం ఎత్తాలి. ప్రతి వాళ్ళు ఇంట్లో సబ్ ఎడిటర్ అవతారం ఎత్తాలి. ఇప్పుడు నాకు నాకు ప్రమోషన్ వచ్చేసింది. నేను సబ్ ఎడిటర్‌గా డెసిగ్నేట్ అయ్యాను. కాబట్టి ఈ కాపీని నేనే చూస్తాను అని చెప్పి మీరు క్షుణ్ణంగా మీ కాపీలో తప్పులు దొరకపట్టుకునేటువంటి దీనికి ఆ స్కిల్‌ని మీరు డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మీరు చదవగానే మీకే ఆ ఫ్లోలో తెలిసిపోతుంది. అరే! ఇక్కడ ఇంకొంచెం మరింత క్లారిటీ ఉండాలి, మరింత స్ట్రెస్ ఉండాలి అనేది మీకు తెలిసిపోతుంది. సో, అట్లాగనే తర్వాత న్యూస్ పేపర్ పాలిసీకి అనుగుణంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. న్యూస్ పేపర్ పాలిసీ ఆహ్, ఎలా ఉంది? ఆ పేపర్ పాలిసీకి అనుగుణంగానే ఇది ఉందా లేదా? వీటన్నిటిని కూడా జాగ్రత్తగా చేయాలి. కాబట్టి ఆ న్యూస్‌ని అరేంజ్ చేయడం, తర్వాత దాన్ని క్లుప్తంగా తయారు చేసాం. మనం చాలామంది ఏం చేస్తున్నారంటే, అంటే తొలినాళ్లలో ఈ లైన్ అకౌంట్ ఇది ఉండేది కనుక, నేను కూడా కంట్రిబ్యూటర్‌గా పనిచేసిన రోజులలో చిన్నదాన్ని కూడా వీలైనంత వరకు సాగదీయుట ఎలా అనే దాని మీద నైపుణ్యం సాధించాం. ఇదేంది ఆ రోజు లైన్ అకౌంటు ఇది ఉంది అనే ఉద్దేశ్యంతోటి. అంటే అప్పట్లో ఈ ఎడిటింగ్ ఇంత క్రిస్ప్‌గా జరుగుతుంది అన్నది తొలినాళ్లలో అవగాహన లేక. తర్వాత నువ్వు ఎంత రాసినా దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాన్ని తీసుకొని 2 పేరాల్లో సబ్ ఎడిటర్ గారు దాన్ని కట్ చేసేస్తారు అని తెలిసిన తర్వాత, దాన్ని మనమే ఇక్కడ కట్ చేసి పంపిస్తే సరిపోతుంది అనేటువంటి అవగాహన కలిగింది. కాబట్టి ఇదంతా ఎప్పుడు 30 ఏళ్ల కిందటి వ్యవహారం. ఇవాళ అద్భుతంగా అన్ని అన్ని రకాలుగా విద్యార్థులకి అవగాహన బాగా వచ్చేసింది. కాబట్టి మనమే మన వార్తని వీలైనంత తక్కువ కుదించి మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి సెకనుకి వేల వార్తలొచ్చి పడుతుంటాయి పేపర్ ఆఫీసులో. సో, ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి వార్తలు, మన దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వార్తలు, మన రాష్ట్ర రాజధాని నుంచి వచ్చే వార్తలు, మన ఇరుగు పొరుగు జిల్లా మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే వార్తలు, దాంతో పాటు మళ్ళీ మన జిల్లాలోని ఒక 30 మండలాల నుంచి వచ్చేటువంటి వార్తలు, ఇవన్నీ గూడా ఆ న్యూస్ పేపర్‌లో ఆ 20 పేజీల్లో, 22 పేజీల్లో అకామిడేట్ కావాలి. అందులో మళ్ళీ ఒక 7, 8 పేజీలు స్పెషల్ పేజీలు పోతున్నాయి. ఏదో చదువు పేజీ అని, తర్వాత ఎడిటోరియల్ పేజీ అని, స్పోర్ట్స్ పేజీ అని, సినిమా పేజీ అని, మహిళల పేజీ అని, ఒక 6 పేజీలు, 7 పేజీలేమో స్పెషల్ పేజీలకు పోతున్నాయి. ఫస్ట్ పేజీ ఒకటి ప్రయారిటీ న్యూస్‌కి పోతున్నది. ఇవన్నీ పోగా మళ్ళీ బిజినెస్ పేజీ ఒకటి పోతుంది. ఇవన్నీ పోగా మిగిలిన వాటిల్లోనే మనం ఇన్ని వేల వార్తలను అకామిడేట్ చేయాలి. కాబట్టి డెస్క్‌లో ఉన్న వాళ్ళకి ఇదొక పెద్ద ఎక్సర్‌సైజ్. దీనికి తోడు మనకు అడ్వర్టైజ్‌మెంట్. అడ్వర్టైజ్‌మెంట్ రెవెన్యూ లేనిది పత్రికలు గాని, టీవీ ఛానెల్‌లు గాని నడవలేవు. కాబట్టి అడ్వర్టైజ్‌మెంట్‌ని చూసుకోవాలి. ఈ అడ్వర్టైజ్‌మెంట్ స్పేస్ వదిలినటువంటి లెఫ్ట్ ఓవర్ స్పేస్‌లోనే మనం ఫిల్ చేస్తున్నాం. సో, కాబట్టి అడ్వర్టైజ్‌మెంట్ పోగా వచ్చినటువంటి ఆ 60% స్పేస్‌లో మనము ఈ వార్తలని అకామిడేట్ చేస్తూ ఉంటే, దాంట్లో మనం అన్ని ప్రయారిటీ వార్తలు అన్ని ప్రతి ఒక్కటి మనకు ప్రయారిటీగానే కనిపిస్తుంది. సో, ప్రజలకు తెలియజేయాలన్న ఆసక్తి ఉంది. కాబట్టి మనం వీలైనంత ఎక్కువ న్యూస్ ఐటెమ్స్‌ని అకామిడేట్ చేయాలి అనంటే, చాలా క్లుప్తంగా ఉండాలి. సర్వసమగ్రంగా ఉండాలి. కాబట్టి ఇవి జాగ్రత్తగా మీరు మెయిన్ పేజీల్లో ఉండేటువంటి వార్తలని ఎక్కువగా చదువుతూ, వాళ్ళు ఎలా ఎడిట్ చేస్తున్నారు, వాటిని అబ్జర్వ్ చేయడం ద్వారా మనం గమనించడానికి అవకాశం ఉంటుంది అనేది చేసుకోవాలి. తర్వాత యాడ్ చేయడం. రిపోర్టర్ గారు కొంత సమాచారం పంపించారు. దానికి సంబంధించి ఏదైనా ఒక డెఫినిషన్ గాని, లేకపోతే దానికి సంబంధించిన వివరణ గాని, దానికి సంబంధించిన రాజ్యాంగపరమైన ఆర్టికల్స్ గాని ఏదైనా ఉన్నాయి. అవి ఆహ్, మనం డెస్క్‌లో యాడ్ చేయాలి. ఎందుకనంటే లేమ్యాన్‌కి దీని మీద అసలు ఈ అంశం మీద పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తికి దాని గురించి కొద్దిగా అప్పుడు ఒక చిన్న క్లాస్ తీసుకొని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఆ వార్త ఇది ఏంటి? పలానా దాని ప్రకారము, పలానా చట్టం ప్రకారం అంటే ఆ చట్టం ఏమిటి అని తెలియాలి గనక, ఆ చట్టం ఏం చెప్తుంది అనే అంశాన్ని ఒక లైన్‌లోనో, 2 లైన్‌లలోనో దాన్ని తెలియజేయాల్సుంటుంది. యాడ్ చేయాల్సుంటుందక్కడ. సో, కాబట్టి యాడింగ్ అనేది కూడా అక్కడ డెస్క్‌లో జరుగుతుంది. ఇదంతా దేనికి?
ఆ కాపీని ఇంప్రూవ్ చేయడానికి. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ గూడా ఆ కాపీలో ఉన్న కంటెంట్‌కి, ఆ కాపీలో రిపోర్టర్ గారు చెప్పినటువంటి అంశానికి భిన్నంగా కాకుండా, దానిని ఆ వార్తని మరింత బలోపేతం చేయడానికి. టు స్ట్రెంగ్తెన్ ఇట్ అంతేగాని నాట్ టు వీకెన్ ఇట్. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంత చేసినా దానికి మరిన్ని నగిషీలు చెక్కడం, దాన్ని మరింత బలోపేతం చేయడం, మరింత వివరణాత్మకంగా ఉండేటట్టు చేయడం, మరింత సులభంగా తయారు చేయడం, ఇవి దాని ఉద్దేశ్యం. అంతేగాని రిపోర్టర్ గారు పంపించిన ఐటెమ్ దారి రిపోర్టర్ గారిది, సబ్ ఎడిటర్ గారు దాన్ని యాడ్ చేసినటువంటిది కూడా భిన్నమైన తీరులో ఉండేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఇదంతా పరకాయ ప్రవేశం చేయడం. అంటే రిపోర్టర్ గారి శరీరంలో ఈయన ప్రవేశించి, మళ్ళీ నేనే రిపోర్టర్‌ని ఇట్లాగ రాస్తున్నాను అనే విధంగా సబ్ ఎడిటర్ గారు ఆ రిపోర్టర్‌ని ఆవహింపజేసుకొని జాగ్రత్తగా ఐటెమ్‌ని రెడీ చేయాలి. ప్రింటబుల్, పబ్లిషబుల్ స్థాయికి చేయాలి. అందుకని చాలా మంది అంటారు, సార్ నేను రిపోర్టర్స్ మీటింగ్ పెట్టినప్పుడు చాలా సందర్భాల్లో కంప్లెయింట్ ఏందంటే, చంపేసేసారు, డెస్క్ వాళ్ళు చంపేశారు సార్, ఆ వార్తనంతా చంపేశారు సార్. నేను బ్రహ్మాండంగా రాశాను దాన్ని. దాన్ని సరిజేయడంలో దాన్ని పొరపాటుగా అర్థం చేసుకొని వేరేది అనవసరమైన విషయాలన్నీ యాడ్ చేశారు సార్ అని అంటారు. సో, ఇటువంటి కంప్లెయింట్‌లేవి రాకుండా కూడా డెస్క్ జాగ్రత్త పడాల్సిన అవసరం. అలా డీవియేట్ కాకుండా ఉండాలి అంటే అక్కడ మనం ఏదో యాంబిగ్యూటీ తోటి మనం ఏదో సందేహం వచ్చే విధంగానో ఏదో రాసుంటేనే అలా దారి తప్పారు సబ్ ఎడిటర్ డెస్క్ అక్కడ. కాబట్టి మనమే ఇక్కడ అలాంటి దారి తప్పే పరిస్థితి లేకుండా రాస్తే ఆ డెస్క్ కూడా జాగ్రత్తగా ఉండేదానికి అవకాశం ఉంది. మనమే ఈ అనుమానాలు రావడానికి అవకాశం ఇస్తున్నాం. మన కాపీలోనే అలాంటి డౌట్స్ వచ్చే అవకాశం ఉన్నది. అందువల్ల అది ఓహో! ఇది అయ్యుండొచ్చేమోనని అటు దారి తప్పేటువంటి ప్రమాదం ఉంది. అటువంటి సందర్భాల్లో కూడా డెస్క్ వాళ్ళకి సూచనలేంటంటే, రిపోర్టింగ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ డౌట్ వచ్చిందో, ఆ డౌట్ ఇదో ఇలా ఉంది. మీరు చెప్పిన దాని వల్ల 2 అర్థాలొస్తున్నాయి. ఇది దీంట్లో యాక్చువల్ పొజిషన్ ఏంటి అని గ్రౌండ్ లెవెల్‌లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రిపోర్టర్ గారితో మాట్లాడి, దాన్ని సరిచేసేటువంటి బాధ్యత డెస్క్ మీద ఉన్నది గానీ, డెస్క్ దాన్ని చాలా తేలిగ్గా చేయడానికి వీల్లేదు. అల్టిమేట్‌గా మన అందరి ఉద్దేశ్యం ఏమిటి? ఐటెమ్ పర్ఫెక్ట్‌గా రావాలి. కాబట్టి ఈ పర్ఫెక్షన్ తీసుకురావడంలో మనం ఎంత కృషి అయినా, ఎంత ప్రయత్నమైనా గట్టిగా చేయాల్సి అంకెల విషయంలో చాలా జాగ్రత్తగుండాలి. ఏదో బ ప్రభుత్వం ఏదో 300,00,00,000 ఒక పథకానికి మంజూరు చేసింది అన్నామనుకోండి. టైపింగ్ ఎర్రర్‌లో ఒక సున్నా ఎక్స్‌ట్రా పడిపోతే అది 3,000,00,00,000 అవుతుంది. ఆ సున్నాయే కదా సర్దుకోండి అంటే ఏం సర్దుకుంటావు? 300,00,00,000ని 3,000,00,00,000కి చేసావు. లేదు 300,00,00,000 మంజూరు చేస్తే 2 సున్నాలు ఎగరగొట్టి 3,00,00,000 చేశారనుకోండి. ఆ! సున్నాయే కదా అనంటే, ఈ సర్దుకోవడం అంటుండదు. మీకు మొదటి రోజు నుంచి చెప్తున్నాను. పత్రికలలో టేక్ ఇట్ ఈజీ పాలిసీ ఉండదు. మనం మన పనితీరుని మనం మన దీనిని మన వర్క్‌ని కోట్లాది మంది జడ్జి చేస్తారు. ఐటెమ్ రాసి మనం పక్కకెళ్ళిపోతే, మీ పనితీరుని, మీ వర్క్‌ని కోట్లాది మంది జడ్జి చేస్తారు. అందులో టీచర్ల దగ్గర నుంచి శాస్త్రవేత్తల వరకు అందరూ ఉన్నారు. మనం ఒక తెలుగులో ఒక పదం తప్పు రాసాము అనంటే, ప్రతి గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్‌లో గూడా తెలుగు టీచర్ ఉన్నాడు. ఆయన పొద్దున్నే అక్కడ చాయ్ తాగుతూ అక్కడ షాప్ దగ్గర ఎక్కడో కూర్చొని భ్రష్టు పట్టిచ్చేసారండి అని చెప్పి అరిచేటువంటి అవకాశం ఉంది. శాపనార్థాలు పెట్టే అవకాశం ఉంది. సో, దానివల్ల మన మనం చేసిన తప్పుని మనం కప్పిపుచ్చుకోలేము. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉదయం 6 గంటలకే మన ఉద్యోగం ఉందా, ఊడుతుందా అన్న విషయం తెలిసిపోద్ది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి పేపరు ప్రజల చేతుల్లోకి వచ్చిన తర్వాత, మనం, మనం చేసిన పనితీరుని అందరూ జడ్జి చేస్తారు. దాంతోటి మనకు మార్కులు పడతాయి. మనం పాస్ అయ్యామా, ఫెయిల్ అయ్యామా అనేది ప్రతిరోజు ఉంటుంది. మిగతా ఉద్యోగాల్లో అలా ఉండదు. మన జర్నలిజంలో మాత్రమే ఎవ్రీ డే మార్నింగ్ 6:00కి నువ్వు పాస్ అయ్యావా లేదా అనేది చూసుకుంటుండాలి. అది నీ ప్రోగ్రెస్ రిపోర్ట్. కాబట్టి ప్రతిరోజు మనం పాస్ కావాలి. నిన్న పాస్ అయ్యాను, 10 ఏళ్ల నుంచి సర్వీస్‌లో ఉన్నాను, పాస్ అయ్యాను. కానీ ఇవాళ ఒక్కరోజే ఒక తప్పు పడింది అనంటే చాలు. మన కెరీర్ మొత్తాన్ని పాడు చేయడానికి ఆ ఒక్క తప్పు చాలు. మనం బదనాం అయిపోతాం. కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, ఒకవేళ కోర్టుకు సంబంధించిన కేసులు వచ్చేటువంటిదైతే కోర్టుల చుట్టూ తిరగాల్సొస్తుంది. లేదా ఈ సామాజికవేత్తలు అభ్యంతరం చెప్పేవైతే అటువంటి వాటిల్లో ఇరుక్కోవాల్సొస్తుంది. ఇవన్నీ చాలా సున్నితమైన అంశాలు. అందుకని ఎర్లీ డేస్‌లోకొచ్చేటప్పుడు చాలామంది జర్నలిజం అంటే ఏముంది, ఎవరో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్తారు. మనం దాన్ని ఎత్తి రాసుకుంటాం. దాన్ని రిపోర్ట్ చేస్తాం. దానికి ఇంత కష్టమేంటి ఏంది అనుకుంటారు. కాదు. చాలా దీనికన్నా లోతుగా అధ్యయనం చేస్తే దీంట్లో మెళకువలు నేర్చుకోవలసినవి, జాగ్రత్తగా ఉండవలసినవి చాలా ఉన్నాయని అన్ని రంగాలలో కంటే కూడా చాలా జాగ్రత్త మీరు గమనించే ఉంటారు. ఇవాళ
మీడియాలో వచ్చే వార్తలని కూడా న్యాయమూర్తులు స్వయంగా విచారణకు చేపడుతున్నటువంటి కేసులు గూడా ఉంటాయి. ఎందుకని ది క్రెడిబిలిటీ ఆఫ్ ది మీడియా, విశ్వసనీయత అనేది. సో, కాబట్టి ఆ విశ్వసనీయతని మనం కాపాడుకోవడానికి ఎడిటింగ్‌లో, అలాగనే రిపోర్టింగ్‌లో చాలా జాగ్రత్తలు, అట్‌మోస్ట్ కేర్. మనకున్నటువంటి ఒకే ఒక సూత్రం ఏందంటే అట్‌మోస్ట్ కేర్. ఇది ఆహ్, ఆహ్, ఆ కేర్‌ని మరి మీరు పనిచేస్తున్నటువంటి ఆ సమయంలో ఒత్తిడితో పనిచేస్తున్నప్పటికీ, దాంట్లో ఉన్న ఆ వార్త రాస్తున్నప్పుడు మాత్రం ఈ ఎక్స్‌టర్నల్ డిస్టర్బెన్సెస్ ఏవి లేకుండా చూసుకొని, జాగ్రత్తగా మీరు ఆ వార్తని రాయవలసి ఉంటుంది. సో, న్యూస్‌ని అరేంజ్ చేయడం. అది చెప్పాం ఇన్వర్టెడ్ పిరమిడ్ స్టైల్‌లో అదంతా కూడా మీకు రిపోర్టింగ్‌లో చెప్పుంటారు. తిరగేసిన త్రిభుజాకారంలో ఆ వార్తని వచ్చేటట్టు, ప్రయారిటీ ఐటెమ్‌ని ఫస్ట్ ఆ అంశాల్ని లీడ్ పారాలో వచ్చేటట్టు, తర్వాత బాడీ టెక్స్ట్‌లో మిగతా వివరణ వచ్చేటట్టు, తర్వాత కంక్లూజన్ వచ్చేటట్టు చూడాలన్నాం. డిజిగ్నేషన్స్ కరెక్ట్‌గా వచ్చేటట్టు చూడాలన్నాం. అలాగనే జనరల్ పేజీలు ఇదంతా ఇందాక ఎక్కువగా మొఫిషియల్ డెస్క్ వాళ్ళతో కి సంబంధించిన అంశాలే డిస్కస్ చేస్తున్నాం. కానీ జనరల్ డెస్క్‌కి సంబంధించిన అంశాలు గూడా చాలా ఉన్నాయి. జనరల్ డెస్క్‌కి సంబంధించి వచ్చినప్పుడు పీటీఐ, యూఎన్ఐ కాపీస్ ఒస్తాయి. ఆ పీటీఐ, యూఎన్ఐ కాపీస్ వచ్చినప్పుడు చాలా వరకు మన రాష్ట్రానికి సంబంధించి స్టేట్ స్పెసిఫిక్ న్యూస్ ఐటెమ్ ఉంటే లోకల్ ఎడిటర్స్ స్టేట్ స్పెసిఫిక్ లీడ్‌ని మార్చి మనకి కాపీ వేస్తారు. అలా కాకుండా నేషనల్ పూల్‌లో నుంచి వచ్చిందనుకోండి. నేషనల్ పూల్‌లో నుంచి వచ్చినప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్‌కి ఇన్ని పోలీస్ పథకాలొచ్చాయి అని వచ్చిందనుకోండి. దాంట్లో వాళ్ళేం చేస్తారు అస్సాంకెన్ని, అరుణాచల్ ప్రదేశ్‌కెన్ని, బీహార్‌కెన్ని, మహారాష్ట్రకెన్ని అన్నీ ఉంటూ వాటిల్లో మధ్యలో ఆంధ్రప్రదేశ్‌కి ఎన్ని, తెలంగాణకి ఎన్ని అని ఇట్లా ఆ లైన్ ఉంటుంది. కానీ దాంట్లో నుంచి మనం ఏం చేయాలి? మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాన్ని పైకి తీసుకొనొచ్చి లీడ్ పారాలో మనం దాన్ని పెట్టుకోవాలి. వాళ్ళకేంది నేషనల్ లెవెల్ ఓవరాల్ లీడ్ రాసాడు. ఆ ఓవరాల్ లీడ్ మనం లోకల్ వాళ్ళకి ఇవ్వడానికి మనకి కాదు. ఎందుకని ముందు బీహారు, మహారాష్ట్ర అవన్నీ రాసేసి, దాంట్లో ఎక్కడో మధ్యలో ఆంధ్రప్రదేశ్‌కి ఇన్ని పోలీస్ పథకాలొచ్చాయి అని మనం చెప్పడం అనేది ఆ లీడ్‌లో సరిగ్గా రాదు. ఎందుకని మన ప్రయారిటీని డౌన్ ప్లే చేసినట్టవుతుంది. సో, మన రాష్ట్రంలో ఎంతమందికి పథకాలొచ్చాయి అనేది విషయాన్ని తెలుసుకోవాలని పాఠకుడు ఆసక్తితో ఉంటాడు. కాబట్టి ఈ ఏజెన్సీ కాపీలలో ఏందంటే స్టేట్ స్పెసిఫిక్ లీడ్. ఆ లోకల్ లీడ్‌ని జాగ్రత్తగా తీసి పట్టుకొని పైకి తీసుకురావాలి. ఇది ఎక్కువగా రిపబ్లిక్ డే సందర్భంగా, స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా అవార్డులు ఇట్లాంటి సందర్భాలలో వాళ్ళేం చేస్తారు నేషనల్ లెవెల్‌లో అన్నీ ఇచ్చుకుంటూ వస్తారు. దాంట్లో నుంచి మనం జాగ్రత్తగా మనం తీయాలి. అట్లాగనే ప్రముఖుల ప్రసంగాల్లో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఇచ్చినటువంటి ప్రసంగాలలో కూడా మన స్టేట్ స్పెసిఫిక్ పారాస్ ఏమన్నా గన ఉంటే వాటిల్ని లీడ్‌లోకి తీసుకొనొచ్చి మనం కాంప్రిహెన్సివ్‌గా వార్తని తయారు చేసి మిగతావి తర్వాత వాటిని ఆ ప్రయారిటీ వైస్‌గా యాడ్ చేస్తూ వస్తాం. కాబట్టి జనరల్ డెస్క్‌లో ఉన్నటువంటి వాళ్ళు స్టేట్ స్పెసిఫిక్ లీడ్‌ని ఏజెన్సీ కాపీస్‌లో నుంచి పైకి తీసుకురావడం అనేటువంటి ఎక్సర్‌సైజ్ జరుగుతుంది. అట్లాగే ట్రాన్స్‌లేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్‌లేషన్‌కి చాలామంది ఊరికనే గూగుల్ ట్రాన్స్‌లేషను ఇంగ్లీష్ టు తెలుగు అని కొట్టేసేసి ఇది చేస్తారు. వాటిలో 90% మనకెక్కడ కరెక్ట్‌గా రాదు. కాబట్టి దానిని నమ్మి మనం ట్రాన్స్‌లేట్ చేయడానికి ప్రయత్నం చేసేదేవి కూడా చేయకూడదు. మనం మీడియాలో ట్రాన్స్‌లేషన్ స్టడీస్‌ని జాగ్రత్తగా నేర్చుకోవాలి. దాన్ని, దాన్ని మనం వర్క్‌లో అమలుపరచాలి గానీ, అన్ని సందర్భాలలో కూడా మీకు ఎందుకనంటే, ఒకే పదానికి అర్థ ఛాయలు చాలా ఉంటాయి. అది యాంత్రికంగా తీసుకున్నటువంటిది మనకి ఆ వార్తలో సరైన రీతిలో సూట్ కాకపోవచ్చు. మీరది చూడకుండా దాన్ని జస్ట్ గూగుల్ ట్రాన్స్‌లేషన్ గదా! అని కట్ అండ్ పేస్ట్ గన చేస్తే దాని అర్థాలు మారిపోయేటువంటి అవకాశం ఉంది అనేది అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. దాని తర్వాత ఆహ్, స్పెల్ చెక్ అనేది మనం చూసుకోవాలి. స్పెల్లింగ్స్ మిస్టేక్స్. మనం నిన్న అనుకున్నాం అవసరమైన వాటికి ఒత్తులు పెట్టకుండా, అవసరం లేని వాటికి ఒత్తులు పెట్టడం. ఇట్లాంటి వాటిల్లో జాగ్రత్తలు పాటించకపోవడం. పేర్లు తప్పుగా రాయడం. చాలా సందర్భాలలో పేర్లని మనకి ఇతర దేశాల నాయకుల పేర్లు కానివ్వండి, ఇతర రాష్ట్రాల నాయకుల పేర్లు రాయడంలో మనకి ఎక్కువగా పరిచయం లేనటువంటి పేర్లు వచ్చినప్పుడు వాటిల్ని మనం తప్పుగా రాస్తున్న సందర్భాలు. ఆహ్, వాటిల్లో చాలా గతంలో ఒక 30 ఏళ్ల కిందట రాసినటువంటి పదాలని చాలా వరకు ఇటీవలి కాలంలో మళ్ళీ భాషావేత్తలు గానివ్వండి, ఆహ్, ఇతరులు సూచించిన వాటి ప్రకారం మళ్ళీ మార్పులు చోటు చేసుకుని మీరు గమనించే ఉంటారు పత్రికల్లో.
అంటే ఒక 20 ఏళ్ల కింద వాడిన ఆ పదాన్నే మళ్ళీ దాన్ని జాగ్రత్తగా కరెక్ట్ చేసి ఇప్పుడు వాడుతున్న సందర్భాలు. వీటన్నిటికి కారణం ఏందంటే కొంతమంది ఏం చెప్తారంటే ఇప్పుడు ఉత్తరాది ఆహ్, వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు వాటిలో హిందీలో వచ్చినటువంటి పేపర్‌లని వాటిని జాగ్రత్తగా గమనించుకుంటూ అక్కడ ఎలా రాస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకక్కడ నేటివ్ లాంగ్వేజ్‌లో వాళ్ళు ఎలా పలుకుతున్నారు అనే దాన్ని జాగ్రత్తగా చూసుకొని, మనం గూడా అలాగనే వాటిని రాయడానికి ప్రయత్నం చేయాలి అని. సో, ఆహ్, చాలా పేర్లని ఇటీవలి కాలంలో మళ్ళీ సరి జేశారు. మొదట్లో ఉన్న పేర్లు అలాగే రాష్ట్రాల పేర్లన్నీ కూడా పలకడంలో చాలా నగరాల పేర్లని వాటన్నిటిని గూడా పలకడంలో రాయడంలో చాలా జాగ్రత్త వహిస్తూ ఇప్పుడు మూలంలోకెళ్ళి వాటిల్ని అక్కడ స్థానికంగా ఎలా పలుకుతున్నారో అనేవి అక్కడి పత్రికలు, అక్కడి ఛానళ్ళని వాటిల్ని గూడా గమనించి రాసేటువంటి ప్రక్రియని మళ్ళీ మొదలుపెట్టారు. కాబట్టి మనం ఒక టీవీ చూస్తూ ఉంటే టీవీ చూస్తున్నప్పుడు ఇతర రాష్ట్రాల వార్తలొచ్చినప్పుడు అక్కడి పేర్లని ఎలా పలుకుతున్నారు అది గమనించాలి. ఇతర రాష్ట్రాల ఛానెల్‌లు, ఇతర భాషల ఛానెల్‌ని గమనిస్తున్నప్పుడు ఆ రాష్ట్రంలో ఆ నాయకుడి పేరుని ఎలా పలుకుతున్నారు అని గమనిస్తే అది రేపొద్దున డెస్క్‌లో కూర్చున్నప్పుడు మనం ఆ కాపీని ఆ పేరొచ్చినప్పుడు జాగ్రత్తగా రాయడానికి వీలవుతుంది. కాబట్టి మీరు నడుస్తున్నా, టీవీ చూస్తున్నా, ఎక్కడున్నా మీరు 24 గంటలు జర్నలిజంలో ఉన్నట్టే లెక్క. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆఖరికి మిర్చి బజ్జీ తింటుంటే, ఆ మిర్చి బజ్జీ కిందొచ్చిన కాగితంలో కూడా ఒక పాత న్యూస్ పేపర్‌లో కూడా మీరు గమనించదగ్గ, మీరు తెలుసుకోదగ్గ ఒక అంశం కనపడొచ్చు. కాబట్టి మనం 24 గంటలు డ్యూటీలో ఉన్నట్టే లెక్క. మనం ఎప్పుడూ గూడా నాలెడ్జ్‌ని అక్వైర్ చేస్తున్నట్టే లెక్క. అది గమనించాలి. కాబట్టి మనం ఇతర దేశాలకు ఏదో బీబీసీ ఛానెల్‌లో, సీఎన్‌ఎన్ లేకపోతే ఇతర ఛానెల్స్ ఏవైనా చూస్తూ ఉన్నప్పుడు, ఆ న్యూస్ కంటెంట్‌లో ఇతర దేశాల నాయకుల పేర్లను ఎలా పలుకుతున్నారు అనేది గాని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే, మనం తప్పులు రాయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఇప్పుడు ఇవాళ వీటిల్లో మ నెట్‌లో గూడా మనకి వస్తే ఆహ్, హౌ టు ప్రొనౌన్స్ కరెక్ట్‌లీ అని పెట్టి మనం కొట్టి ఆ పేరుని కొడితే చిన్న చిన్న 20 సెకండ్స్ వీడియోస్ వస్తున్నాయి. సో, ఆ వ్యక్తుల పేరుని ఇలా పలకాలి అని వస్తున్నాయి మీకు. కాబట్టి మీకు ఇతర దేశాల నాయకుల పేర్లు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, దాంట్లో ఆహ్, హౌ టు ప్రొనౌన్స్ దిస్ వర్డ్ అని కొట్టి, ఆ పేరు కొట్టారనుకోండి, వెంటనే ఒక 10 సెకండ్స్ వీడియో ఒకటొస్తుంది. దాంట్లో వాళ్ళు మీరు తర్వాతన క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీరు అది చెక్ చేసి చూడొచ్చు. ఏ ఏ నాయకుడి పేరైనా సరే, మీరు దాంట్లో గూగుల్ సెర్చ్‌లో కొట్టి, హౌ టు ప్రొనౌన్స్ అని కొడితే, వాళ్ళు ఆ ప్రొనౌన్స్ చేసి చూపిస్తారు మనకి. సో, కాబట్టి దాన్ని జాగ్రత్తగా విని, మనం అట్లా రాయడానికి ప్రయత్నం చేయవచ్చు. మన తెలుగు పేర్లంటే మనందరికీ తెలిసే ఉంటాయి. కాపోతే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు సంబంధించిన నాయకుల పేర్లు ఇట్లాంటివి రాసినప్పుడు, మనం ప్రముఖులు గూడా ఎవరైనా ఎందుకంటే ఇవాళ బాగా చదువుకున్నటువంటి వాళ్ళందరూ పత్రికలను గమనిస్తున్నారు గనక జాగ్రత్తగా, వాళ్ళు ఇదేంటి ఇలా రాశారు, ఇలా పలుకుతారు కదా అనుకోవచ్చు. కాబట్టి మనం జాగ్రత్తగా వాటిల్ని గమనించుకొని వాటిల్ని కరెక్ట్ చేసుకుంటూ రావడానికి ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ గూడా మనకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. దాన్ని ఆ పదాలన్నిటికి గూడా. అట్లాగనే ఇతర దేశాలకు సంబంధించి వచ్చేటువంటి న్యూస్ బులెటిన్స్‌ని వినడం ద్వారా అట్లాగనే ఇంగ్లీష్‌లో ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఉంటుంది. సో, ఉత్తరాది పేర్లు అట్లాంటివి మనకి కావాల్సొచ్చినప్పుడు ఆల్ ఇండియా రేడియో న్యూస్ బులెటిన్స్‌లో ఉంటే వాళ్ళు ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారు అని. ఎందుకంటే వాళ్ళకి బ్రాడ్‌కాస్టింగ్ కోడ్ ఉంది. వాటిని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఏంటి అనే దాని మీద వాళ్ళకి ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మార్గదర్శకాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ పేరుని ఇలా పలకాలి. ఎందుకని ఫారిన్ డిగ్నిటరీస్ ఎవరైనా ఈ దేశంలోకి వస్తూ ఉంటే అక్కడ ఎడిటోరియల్ బోర్డు వెంటనే ఆ పేరుని ఎలా పలకాలి, ఆ మిస్‌స్పెల్ట్ కాకుండా ఉండడం కోసంగా వాళ్ళు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలిస్తారు. సో, కాబట్టి ఆ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఆ పేర్లని జాగ్రత్తగా పలుకుతూ ఉంటారు. కాబట్టి మనం వాటిల నుంచి గూడా రోజు రేడియో న్యూస్ బులెటిన్స్‌ని వినడం ద్వారా అటు ఇంగ్లీషు బాగా వస్తుంది. అట్ ది సేమ్ టైమ్ అక్కడ నేషనల్ లెవెల్ ఇంపార్టెంట్ న్యూస్ అంతా గ్రహించడానికి వీలవుతుంది. ఈ పదాలను ఎలా పలుకుతున్నారు అనేది తెలుసుకోవడానికి, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల పేర్లని ఎలా పలుకుతున్నారనేది తెలుసుకోవడానికి, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు తెలుసుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి పత్రికల్లో చేసేటప్పుడు మనం అందరం కంపోజ్ చేస్తాం. ఇవాళ వర్డ్‌లో కంపోజ్ చేసేవాళ్ళుంటారు. యూనికోడ్ వీటిల్లో కంపోజ్ చేసి హాయ్ గోపి వాటిల్లో కంపోజ్ చేసేవాళ్ళు ఉన్నారు డైరెక్ట్‌గా. లేదా మన ఆడియో మనం మామూలుగా మాట్లాడుతూ ఉంటే దాన్నే సెల్ ఫోన్‌లో రికార్డ్ చేసి, ఆ రికార్డింగ్‌లో వచ్చినటువంటి ఆ టెక్స్ట్‌ని దాన్ని మళ్ళీ సరిచేసుకొని, మనం మాట్లాడిన దాంట్లో గూడా
టెక్స్ట్‌లో తప్పులొస్తుంటాయి. ఎందుకని? అది మన యాక్సెంట్‌ని బట్టి అది తీసుకుంటున్నది. దాని దగ్గర స్టోరేజ్ అయ్యి ఉన్నటువంటి ఆ పదాలలో మల్టిపుల్ పదాలలో ఏదో ఒక పదాన్ని సబ్‌స్టిట్యూట్ పదాన్ని అక్కడ ఇస్తుంది. దాని కింద వివరం కూడా ఇస్తుంది. మళ్ళీ మనం ఆ పదాలని సరి చేసుకోవాల్సుంటుంది. కాబట్టి మనం ఒకవేళ మాట్లాడి రికార్డ్ చేసి పంపించేటప్పుడు టెక్స్ట్ వస్తే దాన్ని ఒకసారి చదువుకోవాలి. మనం మామూలుగా ఇప్పుడు వాట్సాప్‌లో మెసేజ్ కొడుతుంటేనే, మనం ఒక పదం కొడుతుంటే అది ఇంకో పదం తీసుకుంటుంటుంది. మనం చూడకుండా పంపిస్తే మన మిత్రుడికే మన శత్రువు అయ్యేటువంటి ఇదుంది. మనం పాజిటివ్‌గా పంపించిన అంశం నెగెటివ్ అయ్యే అంశం. అందులో సగం గొడవలొస్తాయి. అదేంటి నేను చాలా సరదాగా పంపిస్తే మీరంత సీరియస్‌గా మెసేజ్ కాదు. అది యంత్రపరంగా జరిగినటువంటి లోపం అది. కాబట్టి మీరు ఏ మెసేజ్ పంపిస్తున్నా, ఏ టెక్స్ట్ పంపిస్తున్నా ఒకటికి 2 సార్లు తనిఖీ చేయకుండా టెక్స్ట్ పంపడానికి వీలు లేదు అని మానవ సంబంధాలే దెబ్బతింటున్నాయి దీనివల్ల. కాబట్టి వాళ్ళ ఉద్దేశ్యం ఏంది? మొత్తం పదం మీరు అని కొట్టంగానే పరిశ్రమ, పరిక్రమ అని అట్లా 4, 5 పదాలొచ్చేస్తాయక్కడ. సో, దానికి మీరు గమ్ముకుంటే ఏదో ఒక పదం తీసేసుకుంటుంది. కాబట్టి మనకక్కడ సూటబుల్ పదం ఏమిటి అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని టెక్స్ట్ కొట్టిన తర్వాత మనం ఏ కాంటెక్స్ట్‌లో ఆ పదాలను వాడుతున్నామో, ఆ కాంటెక్స్ట్‌లోనే ఆ పదాలు ఉన్నాయా? లేదా? అనేది 10 సార్లు చూసుకోవాలి. నాకు చాలా సందర్భాలలో నేను ఎడిటింగ్‌లో ఇటీవలి కాలంలో గమనించిందేంటంటే, ఆ కంట్రిబ్యూటర్లు, రిపోర్టర్లు సరైన ఉద్దేశ్యంతోనే పంపాలని టైప్ చేస్తున్నారు. కానీ అక్కడ ఆ స్పెల్ చెక్ చూసుకోవడం లేదు. అందుకని దాన్ని వాళ్ళు ఊరికనే హడావుడిలో సెండ్ అని పంపించేస్తున్నారు. ఇక్కడ అన్ని తప్పుడు అర్థంతో వస్తున్నాయి. ఆ పేర్లు మారిపోతున్నాయి అవన్నీ గూడా. మళ్ళీ అవన్నీ సరి చేసుకునేసరికి మళ్ళీ ఫోన్ కాల్ తప్పనిసరిగా అవసరమవుతుంది. అంటే ఆయన రెండో వార్త రాసుకోనివ్వడానికి లేకుండా ఆయన డిస్టర్బ్ చేయాల్సొస్తుంది రిపోర్టర్‌ని. సో, కాబట్టి మనం పంపించేటప్పుడే ఒక్క నిమిషం జాగ్రత్తగా దాన్ని పరిశీలించి మనం పంపిస్తున్నటువంటి వాట్సాప్‌లో ఇవాళ వార్తలు బ్రహ్మాండంగా పంపిస్తున్నారు. వాట్సాప్‌లో పంపిస్తున్నప్పుడు మీకు తెలుసు దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులేంటో. కాబట్టి పదం ఒకదానికి బదులు ఇంకోటి సబ్‌స్టిట్యూట్ తీసుకునేటువంటి ప్రమాదం ఉన్నది. ప్రమాదం ఉంటే మన పరిస్థితుల్లో ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని అనుకోండి. జరగదు అనుకోవద్దు. మనకే తప్పు జరుగుతుంది అనేది ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ పెట్టుకోండి. తప్పు జరిగి తీరుతుంది అని అనుకుంటే మీరు దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో, తప్పు జరుగుతుంది అని పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు చూసుకోండి. అంకెలు జాగ్రత్తగా చూసుకోండి. డిజిగ్నేషన్‌లు జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడు మాత్రమే దీన్ని మీరు ఓకే. సెండ్ చేస్తే అప్పుడు మీకు తృప్తిగా ఉంటుంది. మీకు ఆ ఫోన్ కాల్స్ ఇబ్బంది కూడా ఎలాంటిది ఉండదు అని గమనించాలి. తర్వాత మనం కంపోజ్ చేస్తున్నాము. మనం కంపోజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క సాఫ్ట్‌వేరు అవి వాడుతున్నారు. సో, మీరు పనిచేస్తున్న పత్రికకి సంబంధించిన వాళ్ళు మీకు దాంట్లో శిక్షణ ఇవ్వడం, లేదా మీకు మార్గనిర్దేశం చేయడం ఇవన్నీ చేస్తారు. కాబట్టి మనం పత్రికల్లో మారినప్పుడు ఇబ్బందులొస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రభలో ఒక సాఫ్ట్‌వేర్ ఒక ఫాంట్ ఇది వాడుతుండొచ్చు. ఈనాడులో ఇంకోటి వాడుతుండొచ్చు. వార్తలో ఇంకోటి వాడుతుండొచ్చు. సాక్షిలో ఇంకోటి ఆహ్, వార్ వాడుతుండొచ్చు. ఇట్లా వివిధ పత్రికలలో వివిధ సాఫ్ట్‌వేర్‌లు ఆంధ్రజ్యోతిలో ఇంకోటి వాడుతుండొచ్చు. కాబట్టి మనము ఏదైనా సరే వారం రోజుల లోపల అకామిడేట్ కావచ్చు. దానికేమి తొలినాళ్లలో అదేదో తెలుగు టైపింగ్ నేర్చుకున్నట్టుగా నెలల తరబడి నేర్చుకోవాలి అనేటువంటి పద్ధతి ఏమీ లేదు. ఇవాళ ఎవరైనా సరే కంపోజింగ్ అనే దాన్ని గట్టిగా 10 రోజుల్లో నేర్చుకొని స్పీడ్‌గా కొట్టగలుగుతున్నారు. 10 డేస్ మేము మా కాలేజీల్లో గమనిస్తున్నాం. ఈ జనరేషన్ అంతా గూడా గట్టిగా 10 రోజులు. ఇంకెవరైనా కొద్దిగా 40 ప్లస్ ఉన్న వాళ్ళైతే 20 రోజుల్లో నేర్చుకోగలుగుతున్నారు తప్ప, యంగర్ జనరేషన్ అంతా గూడా 10 రోజుల్లోనే ఈ కంపోజింగ్ నేర్చుకోగలుగుతున్నారు. కాబట్టి మీరు ఇంతకుముందు పనిచేసిన పత్రికలో ఏ సాఫ్ట్‌వేరు, ఏ రకమైన ఫాంటులు వాడుతున్నప్పటికీ కూడా, రెండో దీంట్లోకి మారినప్పుడు గాని, లేదా వేరే ప్లాట్‌ఫార్మ్ మీదకి మారినప్పుడు గాని, ఇప్పుడు నేను చాలా ట్రాన్స్‌లేషన్స్ అవి చేస్తున్నప్పుడు ఒకళ్ళడుగుతారు, "సార్ మాకు వర్డ్‌లో కావాలి సార్" అంటారు. ఒకళ్ళు లేదు సార్ యూనికోడ్ ఫాంటే కావాలి సార్ అని అంటారు. సో, అందరికి వాళ్ళకి తీరుగా అకామిడేట్ చేస్తున్నాం జాగ్రత్తగా. సో, కాబట్టి మనం ఒకసారి బేసిక్ ప్రిన్సిపుల్స్‌ని నేర్చుకుంటే తర్వాత దేనికైనా సరే అకామిడేట్ కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పత్రికల్లో మనకి పేజీ పెట్టడం అనేది కొన్ని పత్రికలలో అది సబ్ ఎడిటర్ కిందనే ఉన్నది. ఎడిటింగ్‌లో పార్ట్‌లో భాగంగానే వచ్చేస్తున్నది. ఎందుకని ఆ పేజీలు పెడతాం. పేజీలలో మీకు ఆ పొజిషనింగు చెప్పాలి. తర్వాత ఆ పేజీలో పెట్టినప్పుడే అక్కడే మళ్ళీ ఎడిట్ చేయాల్సిన సందర్భం వస్తుంది. బయట కాపీని ఎడిట్ చేసి పేజీలోకి మార్చిన తర్వాత కూడా పేజీలో కూడా ఎడిట్ చేయాల్సొస్తుంది. ఎందుకని? అకార్డింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది స్పేస్. పత్రికల్లో అయితే స్పేసు, ఎలక్ట్రానిక్ మీడియాలతో టైము.
ఇవి 2 చాలా ముఖ్యమైనవి. సో, పత్రికలలో స్పేస్ ప్రకారం పేజీలోకి తీసుకున్నాం. ముందంతా కంప్యూటర్‌లో ఎడిట్ చేశాము. ఎడిట్ చేసిన తర్వాత పేజ్ మేకర్‌లో అయితే పేజ్ మేకరు, క్వార్క్ ఎక్స్‌ప్రెస్ అయితే చాలా పత్రికలన్నీ కూడా క్వార్క్ ఎక్స్‌ప్రెస్‌లోకే వెళ్తున్నాయి. సో, క్వార్క్ ఎక్స్‌ప్రెస్‌లోకి ఆ ఫైల్‌ని మార్చుకొని మనం కాపీ చేసి పేస్ట్ చేసుకుంటే అక్కడ కింద అడ్వర్టైజ్‌మెంట్ అడ్డం వస్తుంది. అడ్వర్టైజ్‌మెంట్ అడ్డం వచ్చింది. దాంట్లో అప్పటికప్పుడు ఒక పేరాని ఎడిట్ చేయాలి. పేరాని ఎడిట్ చేయాలంటే కసక్కని చివరి పేరాని లేపేసేస్తే దాని ఇది పోతుంది. అందుకని మనం ఏం చేయాలి? అక్కడక్కడ మధ్య మధ్యలో ఒక్కొక్క లైన్‌ని జాగ్రత్తగా తీసుకుంటూ దానికి సంబంధించిన ఒక సబ్‌స్టిట్యూట్ పదం ఏదో వేసి బ్యాలెన్స్ చేస్తూ వార్త సర్వసమగ్రంగా ఉందనిపించాలి. మనం కట్ చేసినట్టు అనిపించకూడదు. దాన్ని ఆ పెద్ద ఎక్సర్‌సైజ్ అక్కడ పేజీ మీద చేయాలి. సో, పేజీ పెట్టే వ్యక్తి ఎడిట్ చేసిన వ్యక్తి ఒకరే గనైతే ఒకే సబ్ ఎడిటర్ గనైతే దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాడు. మనం సబ్ ఎడిటర్‌గా మనం పక్కన కూర్చొని ఈ పేజ్ మేకింగ్ సెక్షన్ వాళ్ళతోటి మనం చేయిస్తున్నామనుకోండి. లేఅవుట్ ఆర్టిస్ట్ తోటి, పేజ్ మేకింగ్ ఆర్టిస్ట్ తోటి చేయిస్తున్నామనుకోండి ఆ పనిని. అప్పుడు మనం వాళ్ళకి గైడ్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి దాన్ని ఈ ఈ లైన్‌ని అక్కడ తీసేసి, ఈ లైన్‌ని అక్కడ మళ్ళీ రీకంపోజ్ చేయాలి. ఈ పదాన్ని రీకంపోజ్ చేయాలి అని మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మనం బయట ఎడిట్ చేయడంతో పాటు పేజీ మీద కూడా ఎడిట్ చేయాల్సొస్తుంది. తర్వాత పేజీ మధ్యలో ఆ ఐటెమ్ మధ్యలో ఒక ఫోటో పెడతాము. ఆ ఫోటో పెట్టినందువల్ల అది ఎక్సెస్ అవుతుంది. లేదు బుల్లెట్ పాయింట్స్ ఏదో పెట్టాల్సొస్తుంది. సో, వీటన్నిటి వల్ల అప్పటికప్పుడు పేజీ మీద ఎడిట్ చేయాల్సిన సందర్భాలు గూడా ఉంటాయి. కాబట్టి మనకి క్వార్క్ ఎక్స్‌ప్రెస్ మీద గూడా అవగాహన ఉండాలి. పేజ్ మేకర్ మీద అవగాహన ఉండాలి. క్వార్క్ ఎక్స్‌ప్రెస్ మీద అవగాహన ఉండాలి. సబ్ ఎడిటర్‌లకి, రిపోర్టర్‌లకి అందరికీ గూడా అవగాహన ఉండాలి. అలా అవగాహన ఉంటే ఏమవుతుందంటే మనం చేస్తే మనం ఆ వర్క్‌ని 100% ఆ వర్క్‌కి న్యాయం చేయగలుగుతాం. లేదు మనకి అసిస్ట్ చేసేదానికి ఎవరైనా ఉండి వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళకి బెటర్‌గా మనం గైడెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. లేకపోతే సార్ ఇది రాదండి. ఈ ఐటెమ్ ఇలా తిరగదు పక్కకి అని అన్నారనుకోండి. ఎందుకు తిరగదు బాబు తిరుగుతుంది. నేను తిప్పి చూపిస్తాను ఐటెమ్ ఎందుకు తిరగదు అనేవాడు. మేము తొలినాళ్లలో ఉన్నప్పుడు ఆహ్, సార్ ఇది ఇట్లా టైమ్ అయిపోతుందని ఇంక ఇది ఇట్లా కాదండి. ఇంక ఇది రాదిదా ఇలా మారదు అనండు. తర్వాత మాకు ఈ క్వార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, అరే! ఇవన్నీ వస్తున్నాయి కదా! అంటే టైమ్ టేకింగ్ అని మేము అలా అనేవాళ్ళం సార్. అది మీరు ఎప్పుడు ఎడిషన్ చివరి నిమిషం వరకు దీన్ని సాగదీస్తుంటే ఎట్లా? అందుకని ఇది రాదంటే సరిపోతుంది కదా! అని. కాబట్టి మనకి ఆ వర్క్ మీద అవగాహన గన ఉంటే, మనం అడిగి చెప్పి చేయించుకోవడానికి అవకాశం ఉంది. సో, మనం బెటర్‌గా అలాగనే వాళ్ళు నిజంగా చెప్తున్న దాంట్లో ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే హౌ టు సాల్వ్ ది ప్రాబ్లమ్. టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్‌తో ఎవరితోనైనా మాట్లాడి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలా? ఏమిటని మనకు అవగాహన ఉంటుంది. లేకపోతే అనవసరమైన ఆర్గ్యుమెంట్‌ని డెస్క్‌లో ఆ టైంలో ఆ పేజ్ పెట్టే వాళ్ళతోటి మనం అనవసరమైన ఆర్గ్యుమెంట్‌ని కంటిన్యూ చేసేనట్టు పడదు. ఎందుకని వాళ్ళు చెప్పేది నిజమే. అది రాదు అన్నారు. మనం వస్తుంది అనంటే ప్రయోజనం ఏమిటి? అంటే మనకి దాని మీద అవగాహన లేక మనం వస్తుంది అని అంటున్నాం. సో, కాబట్టి అది టెక్నికల్‌గా సాధ్యమా? కాదా? అని తెలియాలి అనంటే మనకి ఆ క్వార్క్ ఎక్స్‌ప్రెస్ మీద, పేజ్ మేకర్ మీద ప్రాథమిక అవగాహన అనేటువంటిది ఉండాలి. సో, ఆ అవగాహనని ఆధారంగా మనం ఆహ్, పేపర్‌ని పేజీ పెట్టడానికి అలాగనే కొరల్ డ్రా కూడా కొన్ని సందర్భాలలో వాడుతాం. ఏదో ఇది సండే సప్లిమెంట్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు వాటి ఆహ్, కవర్ పేజెస్ డిజైన్ చేయడానికి ఇట్లాంటి వాటికి వాడుతున్నాను. సో, మన సబ్ ఎడిటర్‌ల స్థాయిలో హ్మ్, మరీ కలర్ పేజీలు పెట్టి హెవీ డిజైనింగ్ ఉంటే తప్ప మనకి దాంతో కొరల్ డ్రాతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. పైగా మనకేంటి ఆహ్, ఆహ్, టైమ్ ఈస్ రన్నింగ్. సో, రాత్రి 12 గంటలప్పుడు, 1 గంటలప్పుడు ఎక్కువ డిజైనింగ్ యాక్టివిటీ పెట్టుకుంటే కుదరదు. మనకి కంటెంట్‌ని ఎక్కువగా పోవాలి. అట్రాక్టివ్‌గా ఉండేటట్టు చూడాలి. సో, కాబట్టి వాటి గురించి వీలైనన్ని ఎక్కువ సాఫ్ట్‌వేర్‌ల గురించి, వాటి గురించి మనకి అవగాహన గన ఉంటే ఈ కాలపు జనరేషన్‌కి ఇబ్బందేం లేదు. మనకంటే ఎక్కువ విషయాలు టెక్నికల్ సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళది. ఎటొచ్చి ఎవరికి అంటే 45 ప్లస్ వాళ్ళకి మాత్రమే. 45 ప్లస్ వాళ్ళకేంటంటే కనీసం యంగర్ జనరేషన్‌తో కలిసి ఇంటరాక్ట్ కావడం అవసరం. యంగర్ జనరేషన్‌తో కలిసి కొంచెం ఇంటరాక్ట్ అవుతూ, వాళ్ళు చేస్తున్నప్పుడు మనం గమనిస్తూ, ఉన్నంతలో మన పరిధిలో ఆ సింప్లిఫైడ్ వెర్షన్స్‌ని మనం జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే మన రెస్ట్ ఆఫ్ ది సర్వీసు నడిచిపోద్ది. దీనికేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈవేళ 60 ఏళ్ళు, 70 ఏళ్ల వాళ్ళు కూడా కంపోజింగ్ బ్రహ్మాండంగా ఇళ్లల్లో చేస్తూ బుక్ పబ్లిషింగ్ రంగంలో ఉన్న వాళ్ళని నేను చూశాను చాలామంది. కాబట్టి అదేవి సాధ్యం కానిదనేటువంటిది ఏమీ లేదు గనక,
మనం అన్ని సాఫ్ట్‌వేర్‌లు వాటిల పట్ల అవగాహన పెంపొందించుకోవడానికి ఇదంతా నిరంతరము ప్రతిరోజు ఒక అరగంట, గంట ఈ రంగం మీద దృష్టి కేంద్రీకరిస్తే మనం నాలెడ్జ్‌ని అక్వైర్ చేయడానికి అవకాశం ఉంటుంది గమనించి. అట్లాగనే మనకు ఈ స్పెల్ చెక్ కూడా ఇంగ్లీష్‌లో వాటిల్లో స్పెల్ చెక్ బ్రహ్మాండంగా ఉన్నది. సో, తెలుగులో అవి ఆహ్, అంత సాధ్యం కావడం లేదు. అది వాటిలో కొన్ని తప్పులు ఇవన్నీ వస్తున్నాయి గనక, ఏ పత్రికలకు సంబంధించి వాళ్ళు లోకల్‌గా వాళ్ళ సాఫ్ట్‌వేర్‌లలో ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంగ్లీష్‌లో అయితే మీకు స్పెల్ చెక్ మామూలుగా మనం మెయిల్ కొడుతున్నా గానీ, మనకేదైనా మనం తప్పు పదం గన కొడితే అది రెడ్ మార్క్‌లో కనపడుతుంటుంది. అదే మళ్ళీ మనం దాన్ని మీదగన కర్సర్ పెట్టి ఇది చేస్తే ఆహ్, కరెక్ట్ వర్డ్‌ని అక్కడ 2, 3 సబ్‌స్టిట్యూట్ వర్డ్స్‌ని చూపిస్తుంది. దాంట్లో ఏది కరెక్టో మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని కాబట్టి ఇంగ్లీష్ జర్నలిజంలో మనకి ఇబ్బంది లేదు. స్పెల్ చెక్ ఉంది, గ్రామర్ చెక్ ఉంది. దానికి సాఫ్ట్‌వేర్‌లు బ్రహ్మాండంగా ఉన్నాయి. నాన్ కమర్షియల్‌వయితే ఫ్రీ సాఫ్ట్‌వేర్‌లు గూడా చాలా ఉన్నాయి. కమర్షియల్ అయితేనే వాళ్ళు డబ్బులు అడుగుతుంటారు గానీ, నాన్ కమర్షియల్ వాటికి మీరు నెట్‌లో చూసుకుంటే ఇంగ్లీష్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ ఉంటే కొన్ని ఇవున్నాయి. తర్వాత ఎవరో అడిగారు. హూ విల్ సెలెక్ట్ విచ్ ఫోటో ఈస్ రిలవెంట్ అది సబ్ ఎడిటరే. మనం రిపోర్టర్ గారు గ్రౌండ్ లెవెల్‌లో క్షేత్రస్థాయిలో నుంచి వీలైనన్ని ఎక్కువ ఫోటోలు ఆ వార్తని సపోర్ట్ చేస్తూ ఆ వార్తలకి సంబంధించిన ఫోటోలను పంపిస్తారు. సో, ఆ ఫోటోలు ఆ వార్తకు మనం ఇస్తున్నట్టు ప్రాధాన్యత అట్ ది సేమ్ సేమ్ అట్ ది చే మీరు రిపోర్టర్ గారు పంపించినటువంటి ఫోటోలన్నీ కూడా అద్భుతమైనవే అయ్యుండొచ్చు. చాలా సందర్భాలలో కంట్రిబ్యూటర్లు, స్ట్రింగర్లు, పార్ట్ టైమర్లు హర్ట్ అయ్యేది ఎక్కడంటే, నేను ఇన్ని ఫోటోలు పంపిస్తే డస్క్‌లో చంపేశారు సార్. ఒక్కటే వాడారు అనంటారు. మీరు మన డస్క్‌ని సానుభూతితో అర్థం చేసుకోవాలి. ఏమిటి అనంటే, అక్కడ పేజీలో ఉన్న స్పేస్ కన్‌స్ట్రెయింట్స్ ఏమిటి అనేది వాళ్ళ చేతిలో ఉంది కంట్రోల్. అంటే ఆ రోజు ఫీడ్ ఎంతెళ్ళాలి బయటికి? ఎన్ని ముఖ్యమైన వార్తలున్నాయి? మీది ముఖ్యమైన వార్తే. కానీ మీ దాంతో సమానంగా ఇంకా ముఖ్యమైన వార్తలు చాలా ఉన్నాయి. అందరికీ అన్ని వార్తలకి అవకాశం కల్పించాలి. ప్రజలందరికీ ఈ సమాచారం అందాలి. రేపే అందాలి. ఇటువంటి సందర్భాలలో మీరు 4 ఫోటోలు పంపిస్తే 4 మంచి ఫోటోలు అయినప్పటికీ, ఒక్క ఫోటో వాడడానికి మాత్రమే వారికి పరిమితి ఉన్నది పాపం. వారు మిమ్మల్ని అప్రిషియేట్ జేస్తారు. 4 ఫోటోలు పంపించారు. 4 అద్భుతమైన ఫోటోలే. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు ఫ్లో ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ ఫ్లో కారణంగా నేను ఒక్క ఫోటోనే వాడగలుగుతున్నాను. అందులో ముఖ్యమైనది, అందులో బాగా పాఠకుడిని ఆకట్టుకునేటువంటి ఫోటోని వాడుతున్నానని వాడతారు. మనకేమనిపిస్తుంది మనం అంత కష్టపడి 4 ఫోటోలు తీస్తే డస్క్‌లో వాళ్ళు వేయలేకపోయారు. డస్క్‌లో మన పట్ల వ్యతిరేకత గాని, డస్క్‌కి మన పట్ల ద్వేషం గాని ఎటువంటి పరిస్థితిలో ఉండదు. ఎందుకని అంటే అక్కడ ప్రతి ఒక్కళ్ళ ఉద్దేశ్యం ఏంటి? ప్రొడక్ట్‌ని అత్యంత బెస్ట్‌గా తీసుకురావడం. పాఠకుడి దగ్గర మన పేపరు మెప్పు పొందేటట్టు చూడడం ప్రతి ఒక్కళ్ళ పని. కాబట్టి ఎడిటర్ దగ్గర నుంచి కంట్రిబ్యూటర్ వరకు, అట్లాగనే మేనేజర్ దగ్గర నుంచి అడ్వర్టైజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో, సర్క్యులేషన్ డిపార్ట్‌మెంట్‌లో వీళ్ళుండేవారు. ప్రతి ఒక్కరి లక్ష్యం ఏందంటే, మన పేపరు కాలర్ ఎగరేసుకొని ఉండే విధంగా మార్కెట్‌లో ఉండాలి అనేది సమష్టి కృషి అది. కాబట్టి అందులో ఒక భాగంగా జరుగుతున్న ప్రక్రియే గాని, ఇదేదో 4 ఫోటోలు పంపిస్తే మూడో ఏశారు అంటే ఇంకొక రోజుంటుంది. ఆ రోజుల్లో ఇప్పుడు ఉదాహరణకి సోమవారం ఉంటుందనుకోండి. ఆదివారం రోజు ప్రభుత్వ కార్యాలయాలన్నీ సెలవుంటాయి. సో, కాబట్టి ఏమవుతుంది న్యూస్ ఫ్లో తక్కువగుంటుంది. సో, సోమవారం ఇప్పుడు ఆదివారం రోజు తయారయ్యే పేపర్‌లో మీకు స్పేస్ వీలైనంత వరకు అలానే అన్ని సందర్భాల్లో చెప్పలేం. ఆ రోజే కొంపలట్టుకుపోయి ఏ విమాన ప్రమాదమో, రైలు ప్రమాదమో జరిగితే ఆ రోజు ఫుల్లుగా వార్తలొస్తాయి. అది కాదు. అందుకని మన పత్రికలో ఏది కూడా ఇది స్థిరము అని చెప్పడానికి ఈ క్షణం ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. మనం మాట్లాడుతున్న ఈ క్లాసు గంటలోగా ఎన్ని పరిణామాలు జరిగిపోతున్నాయో ప్రపంచవ్యాప్తంగా. దాన్ని బట్టి ప్రయారిటీస్‌ని డిసైడ్ చేయాలి. నాకు బాగా గుర్తు ఒకసారి మేము పేపరంతా క్లోజ్ చేసేసి ప్రింటింగ్‌కి పంపించాం. ప్రింటింగ్‌కి పంపించేసేసి అందరూ కబుర్లు చెప్పుకుంటూ బయటకొచ్చి జోకులేసుకుంటూ ఇది చేస్తూ ఉంటే, అక్కడ ఇంటికి పోవడానికి ఇది లేక ఒక నైట్ షిఫ్ట్‌లో అక్కడే పండుకొనున్న ఒక సబ్ ఎడిటరు ఫోను చేసి చెప్పాడు. "సార్ పలానా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఇప్పుడే ఆర్డర్ ఇదయింది" అని. ఎప్పుడది రాత్రి 2:30 3 గంటల టైంలో. 2:30కి ఎడిషన్ ఇచ్చాము. 3 గంటలకి ప్రింట్ అవుతూ ఉన్నది. ఆ 3 గంటల టైంలో పలానా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు సార్. మనం ఏం చేద్దాం ఇప్పుడు అన్నారు. ఏం చేద్దాం తిప్పండిరా బండ్లని వెనక్కి తిప్పిపోయి, ఆ ఉన్నంత అప్పటికే కొన్ని పేపర్‌లు ప్రింట్ అయిపోయి ఉంటాయి. ఆ ఉన్నంతలో కొద్దిగా అప్పుడు నిలిపి
ఆ కొద్ది దాంట్లో ఒక పెద్ద బాక్స్ ఐటెమ్ దీనికి ఒక 15 నిమిషాలు పడుతుంది కదా! ప్రింటింగ్ సెక్షన్ వాళ్ళు గొడవ. "ఏం సార్ మీరు ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి పెడతారు. మీరు షిఫ్ట్‌లోనే ఉంటేనే గలమా సార్? ఏదో ఒకటొస్తాయి. మీరుంటేనే వస్తాయా?" అంటే మనం ఉంటేనే వస్తాయా? ప్రపంచవ్యాప్తంగా ఏదో పరిణామాలు ఏదో జరుగుతుంటాయి. కాబట్టి వీలైనంత వరకు అకామిడేట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అప్పటికి సాధ్యం కాకపోతే అది మళ్ళీ 24 గంటల తర్వాతే వస్తుంది అది వార్త. ఇది గమనించాలి. అందువల్ల ప్రింట్ మీడియాలో ఉన్నటువంటి ఇబ్బందేంటంటే, ఆ డెడ్‌లైన్ వరకు ఎలక్ట్రానిక్ మీడియాలో మనకి సెకండ్ బై సెకండ్ ఆ వార్తని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రింట్ మీడియాలో ఇవాళ ఆ ఐటెమ్ మిస్ అయితే మళ్ళీ రేపు ఉదయం 6 గంటల వరకు అది రాదు. అప్పట్లోపల అన్ని మాధ్యమాల ద్వారా ఆ వార్త ప్రజల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. సో, కాబట్టి మన బాధేంటి రేపొద్దున ఎడిటర్ గారు దీన్ని మీరు ఎందుకు రాత్రి మిస్ అయ్యారు అని అంటారేమో ఒకటి. లేదా ఇతర కాంపిటీటివ్ డైలీ వాళ్ళు డెడ్‌లైన్ 3, 3:30 వరకు పెట్టుకొని కూడా దాన్ని కవర్ చేశారనుకోండి. మనం దొరికిపోతామేమో అనే ఉద్దేశంతోటి మనం కూడా కవర్ చేసాం. అనే ఉద్దేశంతో మనం పైన టాప్‌లో ఒక బాక్స్ ఐటెమ్ పెట్టి అంతవరకు మార్చి పంపించామనుకోండి. ఇప్పుడు కలర్ పేజీలొచ్చిన తర్వాత అది కూడా ఇబ్బందే. ప్రింట్ సెక్షన్‌లో సార్ మీరు మల్టిపుల్ కలర్ పెడితే ప్లేట్లు మార్చాల్సొస్తుంది సార్ అని అంటారు. ఇవన్నీ సాంకేతిక అంశాల మీద ప్రతి సబ్ ఎడిటర్‌కి, రిపోర్టర్‌కి అవగాహన ఉండాలి. మనం ఈ ఐటెమ్‌ని మారుస్తున్నాము. తొలినాళ్లలో చెప్పేవాళ్ళు. ప్రమాదాలు ఇట్లాంటివేదైనా జరిగినప్పుడు 60 మంది మృతి, 40 మంది మృతి, 60 మంది మృతి అట్లా నంబర్ పెరుగుతున్నదనుకోండి. గంట గంటకి పెరుగుతున్నదనుకోండి. అది బ్లాక్‌లో పెట్టండి సార్. కలర్ అయితే ప్లేట్లు ఎక్కువ మార్చాల్సొస్తుంది అనేవాళ్ళు. అప్పుడు మొదట్లో అర్థమయ్యేది కాదు. ఇదేంటి అనేది. తర్వాత తర్వాత తెలిసింది. సో, కాబట్టి మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆ ప్రింటింగ్ టెక్నాలజీని కొంత అవగాహన మొదటి రోజే కాకపోయినా డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ మనం జర్నలిజంలో ఉన్నప్పుడు కూడా వాటిల గురించిన ప్రింటింగ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు, పేజ్ మేకింగ్‌కి సంబంధించినటువంటి సాంకేతిక అంశాలు వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఇది జేయాలి. అట్లాగనే పేజ్ మేకర్ వీటిల్లో కానివ్వండి మనకి ఆహ్, ఆహ్, ఏదైనా ఒక తెలుగులో కూడా 'మరియు' అనే పదం రాసాం. మనం మామూలుగా తెలుగులో వార్తల్లో ఎక్కడ 'మరియు' అనే పదం రాయడం లేదు. సో, ఇప్పుడు పొరపాటున ఎవరో రాసినది వార్తలో ఒక వ్యాసంలోనో, వార్తలోనో 10 సార్లో, 20 సార్లో ఆ 'మరియు' అని వచ్చింది. దాన్ని తీసేయాలి. సో, కాబట్టి 'మరియు' అనే పదాన్ని కాపీ చేసి దాన్ని మీరు చెక్ అని పైన పేస్ట్ చేస్తే ఆ పేపర్‌లో ఆ పేజీలో 'మరియు' అనే పదం ఎన్ని చోట్ల వచ్చిందో అన్ని చోట్ల హైలైట్ అవుతుంది. సో, మనం దాన్ని డిలీట్ జేయడానికి గాని, లేదా అక్కడ ఏదైనా సబ్‌స్టిట్యూట్ అదే కామా గాని, ఇట్లా ఏదైనా పెట్టడానికి గాని, మనకి అవకాశం దొరుకుతుంది. సో, ఇవన్నీ గూడా మనం పేజ్ మేకింగ్‌లో లేదా క్వార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఇవి నేర్చుకునేటప్పుడే ఆ వెసులుబాటు మని మనం గమనించొచ్చు. అట్లాగనే వర్డ్ కౌంట్ ఒస్తుంది. ఆ వర్డ్ కౌంట్‌ని బట్టి ఆ సైజ్‌ని మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని లైన్‌లున్నాయో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్? కాబట్టి అట్లాగనే ఫోటోస్‌ని అకామిడేట్ జేయడము. ఫోటోసు రైట్ సైడ్ ఫేసింగ్ ఉండాలా? లెఫ్ట్ సైడ్ ఫేసింగ్ ఉండాలా? పేజీకి ఔటర్‌లోకెళ్ళిపోతుందా? ఆహ్, వ చూడడం అనేది ఇవన్నీ గూడా గమనించుకోవాలి. తర్వాత ఫోటోకి కింద రైట్ అప్ ఇవ్వడము. ఇట్లాంటి అంశాలన్నీ గూడా మనం జాగ్రత్తగా ఎడిటింగ్‌లో చూసుకోవాల్సిన ఉంది. ఆహ్, హ్మ్. దాని తర్వాత డిక్షనరీలు అని దగ్గర బెట్టుకోవాలి. ప్రతి పేపర్ ఆఫీస్‌లో డెస్క్ మీదనే డిక్షనరీలు అవి ఉంటాయి. అలాగనే లైబ్రరీ సపోర్టు తీసుకోవాలి. ఇంటర్నెట్ సపోర్ట్. పాత రోజుల్లో అయితే ఇంటర్నెట్ 2000 సంవత్సరానికి ముందు ఇబ్బంది. ఇంటర్నెట్టు ఇది మనం డేటా ఇది గూగుల్ సెర్చ్‌లో డేటాలు సెర్చ్ చేయడము, దాన్నంతా తీసుకోవడం అనేది అందుబాటులో లేని రోజులలో ప్రతి ఒక్కటి లైబ్రరీ మీద డిపెండ్ కావాల్సొచ్చేది. పరిగెత్తుకొని లైబ్రరీకెళ్ళి ఆఖరికి ఫోటోలకు కూడా లైబ్రరీకెళ్ళేవాళ్ళం. ఫోటో లైబ్రరీకెళ్ళి తీసుకొనొచ్చి దాన్ని మళ్ళీ ఫోటో సెక్షన్‌కి పంపించి, దాని నుంచి నెగెటివ్ తీసుకొనొచ్చి, ఆ నెగెటివ్‌ని మళ్ళీ దీంట్లో పెట్టి ఆహ్, మ మ పేజ్ మేకింగ్ ఇది నెగెటివ్ తయారు చేయడంలో దాన్ని ఇన్సర్ట్ చేసి ప్లేట్ మేకింగ్‌కి పంపించేవారు. సో, ఇప్పుడు ఇవాళ అటువంటి పనులన్నీ ఏమి లేవు. ఇప్పుడు హాయిగా డైరెక్ట్‌గా ఆ క్వార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పేజీని అది ఫోటోని డైరెక్ట్‌గా నెట్‌లో నుంచి గూడా కాపీరైట్ ఇబ్బందులేం లేకపోతే నెట్‌లోంచి తీసుకుంటున్నాం. లేదా మన విలేకరులు పంపించినటువంటి వాటిల్లో నుంచి తీసుకుంటున్నాం. డైరెక్ట్‌గా వాడుతున్నాం. సైజ్‌ని ఎన్హాన్స్ చేయాలన్నా తక్కువ పాత రోజుల్లో సైజ్ పెంచాలన్నా, తగ్గాలన్నా ముందే రాయాలి. సింగిల్ కాలమ్ ఫోటో అని పంపిస్తే సింగిల్ కాలమ్‌కే వాళ్ళు తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటిదేం లేదు. మీ చేతిలో పని. ఆ సాఫ్ట్‌వేర్‌ని మీరు ఫుట్‌బాల్ ఆడేయొచ్చు. అది సింగిల్ కాలమ్ కావాలంటే సింగిల్ కాలమ్ వస్తుంది. హాఫ్ పేజీ కావాలంటే హాఫ్ పేజీ ఎక్స్‌పాండ్ చేస్తుంది. అన్ని రకాలుగా ఇవాళ వాటిల్లోనే క్వార్క్ ఎక్స్‌ప్రెస్‌లోనే ఇవి అందుబాటులో ఉన్నాయి. మనకి ఆ ప్లాగరిజంకి సంబంధించినటువంటి సాఫ్ట్‌వేర్‌లు అంత పెద్ద మనకేమి అవసరం ఉండదు. అవి రీసెర్చ్ మెథడాలజీ ఇవి చేసేటప్పుడు వాటిల మీద అవసరం ఉంటుంది గానీ, మనవి మన డైరెక్ట్‌గా మన రిపోర్టర్‌లే పంపిస్తున్నారు గనక, మనకి ఆ సాఫ్ట్‌వేర్‌లతో పెద్దగా అవసరమేమి ఉండదు.
అట్లాగనే ఆల్ ఇండియా రేడియో వాళ్ళు నేటియా అనేటువంటి ఒక రేడియో అసిస్ట్ సాఫ్ట్‌వేర్‌ని వాళ్ళు కంట్రీ వైడ్‌గా వాడుతున్నారు. అది న్యూస్ రికార్డింగ్‌కి, న్యూస్‌ని ఎడిట్ చేయడానికి, అలాగనే దాన్ని ప్లే లిస్ట్‌ని కూడా ప్రిపేర్ చేసి డిస్‌ప్లే చేసే దాని కోసంగా ఎన్‌ఈటీఐఏ ఆహ్, నేటియా ఆ రేడియో అసిస్ట్ అనేటువంటి సాఫ్ట్‌వేర్‌ని వాళ్ళు వాడుతున్నారు. ఆహ్, దాని ద్వారా వాళ్ళు ఇప్పుడు ఇవాళ న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ గాని, ప్రోగ్రామ్ బ్రాడ్‌కాస్టింగ్ అంతా గూడా దాంట్లో నుంచే జరుగుతోంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. కాబట్టి మనకి క్వార్క్ ఎక్స్‌ప్రెస్ మీద అవగాహన ఉండాలి. పేజ్ మేకర్ మీద అవగాహన ఉండాలి. ఫోటోషాపు, కొరల్ డ్రా గురించి రేఖామాత్రంగా తెలిసి ఉంటే బావుంటుంది. హౌ బెస్ట్ వి కెన్ యూజ్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్‌ని ఒక సోర్స్‌గా ఇన్ఫర్మేషన్ సోర్స్‌గా మనం ఎలా వాడుకోవచ్చు అని గనక చూస్తే, ఇందాక మనం చెప్పినట్టు ప్రొనౌన్సియేషన్స్ గురించిన అవగాహన గానివ్వండి, లేదా ఎక్కడైనా డేటా విషయంలో ఏమన్నా తప్పు పడుతున్నామా? ఇయర్స్ విషయంలో ఏదైనా తప్పు పడుతున్నామా? ఏదో ఒక ఇన్సిడెంట్ పలానా 1952లో జరిగింది అనని రిపోర్టర్ రాశారు. అది కరెక్ట్‌గా మనకు డౌట్ ఉంది. 52 54 అని డౌట్ ఉంది. నెట్‌లో సెర్చ్ చేయొచ్చు. అయితే నెట్‌లో సెర్చ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అవి ఒరిజినల్ వెబ్‌సైట్స్‌లో నుంచే తీసుకుంటున్నామా? లేదా? అది చూడాలి. ఎవరో చెప్పిందైతే వాళ్ళు కూడా తప్పు రాసుండొచ్చు పొరపాటున. కాబట్టి అఫిషియల్ సోర్సెస్‌లో నుంచి వాటిలో నుంచే మనం తీసుకుంటున్నామా లేదా అని చూడాలి. ఉదాహరణకి పార్లమెంట్‌కి సంబంధించిన పార్లమెంట్ వెబ్‌సైట్ ఉంది. ఇది రాజ్యసభ వెబ్‌సైట్ ఉంది. లోక్‌సభ వెబ్‌సైట్ ఉంది. ఆల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లు అన్నీ ఉన్నాయి. అబండెంట్ రిపోర్ట్‌లున్నాయి. అసలు మీకు ఏ రిపోర్ట్ కావాలన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లోకెళ్తే వాటిలో ఉన్నాయి. అలాగనే మీ స్టేట్ గవర్నమెంట్ వెబ్‌సైట్‌లోకెళ్తే అబండెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఎక్కడైనా సరే వాటిని క్రాస్ చెక్ చేసుకోవడానికి మీరు నెట్‌ని ఒక పెద్ద సోర్స్‌గా వాడుకోవచ్చు. రిపోర్ట్స్ ఉన్నాయి. ఏదో గవర్నమెంట్ రిపోర్ట్స్ ఉంటాయి. అవి 100 పేజీలు, 200 పేజీల రిపోర్ట్‌లు కూడా పీడీఎఫ్‌ల్లో ఉన్నాయి. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ సంబంధించిన గైడ్‌లైన్స్ ఉంటాయి. ఆ గైడ్‌లైన్స్ అన్నీ కూడా నెట్‌లో వేరియస్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. సంక్షేమ పథకాలుంటాయి. ఇవన్నీ గూడా మీరు గన ఇచ్చేస్తే రిపోర్టర్‌గా ఒక వార్త రాయడానికి వెబ్‌సైట్‌లలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ సోర్సు అబండెంట్‌గా పనికొస్తుంది. ఏదో ఒక ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొనొచ్చింది. ఆ పథకానికి సంబంధించిన గైడ్‌లైన్స్ ఏమిటి అనేదుండాలి. ఆ గైడ్‌లైన్స్ సంబంధించిన అదంతా కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంటుంది. దాన్ని తీసుకొని ఆ గైడ్‌లైన్స్‌ని మీరు గన గ్రామీణ ప్రాంత ప్రజలకు అర్థమయ్యేటట్టుగా రాస్తే, ఆ ప్రభుత్వ పథకాన్ని ఆ గ్రామీణ ప్రాంత ప్రజలు ఉపయోగించుకుంటే, ఆ సక్సెస్ అంతా గూడా మనదే అవుతుంది. సో, కాబట్టి ప్రింట్ మీడియాకి సంబంధించి డిక్షనరీ దగ్గర ఉంచుకోవాలి. లైబ్రరీ సోర్సెస్‌ని వాడుకోవాలి. ఇంటర్నెట్‌ని వాడుకోవాలి. తర్వాత క్వార్క్ ఎక్స్‌ప్రెస్సు, పేజ్ మేకరు, ఫోటోషాపు, కోరల్ డ్రా వీటిల్ని జాగ్రత్తగా ఇది జేసుకోవాలి. అట్లాగనే మన రేడియో దాంట్లో అయితే ఆల్ ఇండియా రేడియో అయితే నేటియా రేడియో అసిస్ట్ ఉంది. అది వాళ్ళే నేర్పిస్తారు. చాలా జిల్లాలలో ప్రతి జిల్లాలో గూడా రేడియో పీటీసీలున్నారు. పార్ట్ టైమ్ కరెస్పాండెంట్స్ ఉన్నారు. సో, ఆ పార్ట్ టైమ్ కరెస్పాండెంట్స్ అందరికీ గూడా ఆ సాఫ్ట్‌వేర్ మీద వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి, దాన్ని ఎలా వాడాలి అనేది చెప్పి అప్‌లోడ్ చేయడం ఎట్లా వీటన్నిటిని గూడా వాళ్ళే ఒక వారం, 10 రోజుల పాటు వాళ్ళు శిక్షణ ఇచ్చి వాళ్ళు ఎక్విప్ చేస్తున్నారు. అట్లాగనే ప్రైవేట్ ఎఫ్ఎం ఛానెల్స్ గాని ఉంటే వాళ్ళు ఏమేమి సాఫ్ట్‌వేర్‌ని అడాప్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఆ సాఫ్ట్‌వేర్‌ని మీకు తెలియజేస్తారు. కాబట్టి ఎఫ్ఎం రేడియో కూడా ఆహ్, ఆహ్, ప్రతి దాదాపుగా రాగల 5, 6 ఏళ్లలో ప్రతి రెవెన్యూ డివిజన్‌కి విస్తరించేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దాంట్లో గూడా ఉపాధి అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి ఆ రేడియో రంగాన్ని గూడా మనం విస్మరించడానికి వీలు లేదు. అట్లాగనే టెలివిజన్ ఎడిటింగ్‌కి సంబంధించి మనకి సెపరేట్ చాప్టర్ ఉంది గనక దాని గురించి నేను ప్రస్తావించను. ఎందుకంటే సెపరేట్ చాప్టరే తర్వాత క్లాసుల్లో ఉంది. వీడియో ఎడిటింగ్‌కి సంబంధించినటువంటిది. దాంట్లో ఆ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ దానికి సంబంధించిన అంశాలన్నీ గూడా మనం ఆ లెసన్ దగ్గరికొచ్చినప్పుడు డిస్కస్ చేస్తే ఓవర్‌లాపింగ్ గాకుండా ఉంటాయి అనే ఉద్దేశ్యంతో నేను చెప్తున్నాను. ఆహ్, వాటిలో కూడా ఆహ్ అక్కడ గూడా ఎడిటింగ్‌కి సంబంధించి జేసేటప్పుడు మనం ఆహ్, విజువల్ దగ్గర బెట్టుకొని స్క్రిప్ట్ రాయాలి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అక్కడ ఎడిటింగ్‌లో చాలా ముఖ్యమైన విషయం ఏందంటే విజువల్స్ ఏమి అందుబాటులో ఉన్నాయో ఆ విజువల్స్‌ని చూసుకుంటూ మనం స్క్రిప్ట్ రాయాల్సుంటుంది. మనం ముందు స్క్రిప్ట్ రాసేసేసి తర్వాత విజువల్స్ దొరక్కపోతే చాలా ఇబ్బందవుతుంది. సో, కాబట్టి అందులో కాంట్రరీగా గూడా ఉండొచ్చు. మీరేదో హైప్ క్రియేట్ చేస్తూ రాస్తే అంత స్టఫ్ ఆ విజువల్‌లో లేకపోవచ్చు. కాబట్టి మీరు ఎంత చెప్పినా, స్క్రిప్ట్ ఎంత చెప్పినా
ప్రజలు నిర్ధారణకొచ్చేది విజువల్ ద్వారానే. విజువల్ మీడియంలో. కాబట్టి విజువల్‌ని ఏ టోన్ అండ్ టెనర్‌లో ఉందో, విజువల్ ఎంత సబ్స్టాన్షియేట్ చేయగలదో గమనించుకుంటుండాలి. మనం బ్రహ్మాండమైన బహిరంగ సభ అని అన్నామనుకోండి. ఆ విజువల్ అన్ని ఖాళీ కుర్చీలు చూపిస్తున్న ఇది పొరపాటున వచ్చిందనుకోండి. దాని ముందుదంతా బ్రహ్మాండంగా ఉన్నది. జనమంతా ఉండేది. ఆ రావడంలో ఆ యాంగిల్ అటు తిప్పడంలో చివర ఒక 20 కుర్చీలు ఖాళీగా కనపడింది. క్లోజప్‌లోకి వచ్చిందనుకోండి. మనమేమో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ అంటుంటే అక్కడ ఖాళీ కుర్చీలు, కాళ్ళు చాపుకొని కింద కూర్చొని మైదానంలో కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళ ఇవి, అవి గాన వస్తే అది డీవియేట్ అయిపోతుంది ఐటెమ్. సో, కాబట్టి ఆ సీరియస్‌నెస్ పోతుంది. కాబట్టి 10 సార్లు ఆ విజువల్‌ని మనం గమనించుకొని, ఆ విజువల్‌కి అనుగుణంగానే ఎడిటింగ్ అనేది జరగాలి. ఇప్పుడు మనం ఫోటోషాప్, పేజ్ మేకింగ్స్ ఇవన్నారు కదా! ఆ! ఆ! ఈ సాఫ్ట్‌వేర్స్ మోస్ట్‌లీ మనకు అందరికి అవైలబిలిటీలో ఉంటాయి. ఆ! మెయిన్ ఏ సాఫ్ట్‌వేర్స్ మనం యూజ్ చేసుకొని మనం పేపర్‌ని డెవలప్ చేసుకోవచ్చు? అంటే పేపర్‌లో వాళ్ళు ఏ సాఫ్ట్‌వేర్ వాడుతున్నారు అనేది మనం ముందు కనుక్కోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కటి వాడుతున్నారు. ఓకే సార్. అందువల్ల ఇప్పుడు క్వార్క్ ఎక్స్‌ప్రెస్ కామన్. ఓకే. ఆ క్వార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న ఫీచర్స్ మనకు బాగా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతోటి క్వార్క్ ఎక్స్‌ప్రెస్ కాబట్టి కామన్‌గా క్వార్క్ ఎక్స్‌ప్రెస్సే గన అందరూ నేర్చుకొని ఉంటే, తర్వాత ఓకే సార్. ఏ సాఫ్ట్‌వేర్ వచ్చినా దానికి అడాప్టబిలిటీ ఈజీ అవుతుంది. ఇప్పుడు మేము ఓకే. మొదట్లో పేజ్ మేకర్ మీద చేయించారు ఎర్లీ డేస్‌లో పేజ్ మేకర్ మీద వాళ్ళు ఒకే ఒక పేజీ పేజీలు ఓపెన్ చేసి ఇలా పెట్టాలి, ఇలా పెట్టాలి అని చెప్పారు. దాని తర్వాత ఏమైంది దాంట్లో చాలా డిఫికల్టీస్‌ని ఫేస్ చేశాం. ఇప్పుడు ఫోటోస్‌ని టర్న్ అప్ చేయడం కానివ్వండి, ఫోటోస్‌ని యాంగులర్‌గా మార్చడం గాని ఇట్లాంటి వాటిల్లో ఇబ్బందులున్నాయి. సో, అందువల్ల క్వార్క్ ఎక్స్‌ప్రెస్‌కి మారిన తర్వాత ఆ లోటుపాట్లన్నీ పోయి ఇది మనకి హయ్యర్ వెర్షన్‌గా బాగా క్వార్క్ ఎక్స్‌ప్రెస్‌ని ఇవాళ పత్రికలలో దాదాపుగా క్వార్క్ ఎక్స్‌ప్రెస్ వాడుతున్నారు. సో, మనం క్వార్క్ ఏదైనా లెటర్ కొట్టడానికి వాటికి వీటికి పేజ్ మేకర్ వాడుతున్నారు. చిన్న చిన్న కవిత్వం ఇట్లాంటివన్నీ కొట్టడానికి కూడా అందరూ మనవాళ్ళు పేజ్ మేకర్ వాడుతున్నారు. ఓకే సో, సార్. కాబట్టి మీరు క్వార్క్ ఎక్స్‌ప్రెస్ మీ మిత్రుల దగ్గర ఎవరి దగ్గరైనా పిల్లల దగ్గర చేసి అందులో ట్రయల్ వెర్షన్స్ కూడా ఉన్నాయి. క్వార్క్ ఎక్స్‌ప్రెస్ 1 మంత్ ట్రయల్ వెర్షన్స్ ఉన్నాయి. మామూలుగా సాఫ్ట్‌వేర్స్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. కానీ మీకు ట్రయల్ వెర్షన్స్ ఉన్నాయి. సో, ఆ ట్రయల్ వెర్షన్స్‌లో మీరు అకాడమిక్ పర్పస్ కోసంగా వాటిల్ని ఇంటి దగ్గర ప్రయత్నం చేసి చూడొచ్చు. యంగర్ జనరేషన్ ఎవరైనా హెల్ప్ చేస్తారు. అలాగనే మీకు ట్యుటోరియల్స్ కూడా ఉన్నాయి. యూట్యూబ్‌లోకెళ్తే మీకు క్వార్క్ ఎక్స్‌ప్రెస్ ట్యుటోరియల్స్ ఉన్నాయి. వాటిల ద్వారా కూడా మీరు క్రమక్రమంగా రోజుకి ఒక్కొక్క పాయింట్, 2 పాయింట్లు నేర్చుకొని మీరు మినిమమ్ స్థాయిలో పేజీని పెట్టడానికి అవకాశం ఉంటే ఇబ్బంది ఏముండదు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్ చెప్పండి. సార్ నా పేరు దినేష్ కుమార్ సార్. మాది నెల్లూరు. చెప్పండి దినేష్ గారు. ఇప్పుడు క్వార్క్ ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలంటే మనకు ఫోటోషాప్ రావాలి కదా సార్ మనకు కూడా. అంటే ఒక ఫోటో పెట్టాలన్నా పర్లేదు. ఫోటోషాప్ అవసరం లేకుండానే సార్. ఫోటోషాప్‌లో చేసినంత వర్క్ మనం క్వార్క్‌లో చెయ్యం. సార్. కాబట్టి మీరు డైరెక్ట్‌గా ముందు క్వార్క్ ఎక్స్‌ప్రెస్ నేర్చుకోవచ్చు. మీకు పేజ్ మేకర్ గన వచ్చి అవసరం లేదు. ఇప్పుడు ఫోటోషాప్ అవసరం వస్తే మీకు కవర్ పేజెస్ డిజైన్ చేయడానికి వాటికి పనికొస్తుంది బాగా. అంటే హయ్యర్ ఎండింగ్ ఆఫ్ ఇది చేయడానికి పనికొస్తుంది. న్యూస్ పేపర్‌లో మనం ఈ పేజ్ 1కి అనంటే మనం కొరల్ డ్రా సపోర్టు అవి తీసుకొని టైం ఉండి మనకు ముందుగానే డెవలపింగ్ స్టోరీ గురించి బాగా తెలిసిపోయి అట్లా ఉంటే మనం దాన్నంతా చేయిస్తాం. కానీ మనకు టైం కన్‌స్ట్రెయింట్స్ ఉంటాయి. మనకు ఎక్కువ సేపు దాని మీదనే కూర్చుంటే న్యూస్ ఫ్లో నిమిషానికి ప్రయారిటీస్ మారిపోతుంటాయి కదా! నేను దాన్ని డిజైన్ చేసుకుంటుంది న్యూస్ పబ్లిషింగ్ కాదు. ఇది మన బుక్ పబ్లిషింగ్ కాదు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది న్యూస్ పేపర్ అంటే ఏంది? మనం ఇందాకనే అనుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైంలోనే ఏదో ఒక ప్రమాదం జరిగి ఉండొచ్చు. ఒక డెవలప్‌మెంట్ జరిగి ఉండొచ్చు. ఇమ్మీడియేట్‌గా మనం ఆ పేజీ పెట్టే వ్యక్తిని మార్చమంటాం. న్యూస్ ఎడిటర్ గారు కూడా మన సబ్ ఎడిటర్ పేజీ పెడుతుంటే ఇది డెవలపింగ్ స్టోరీ వచ్చిందండి. ఫస్ట్ పేజీలో మీరు ఇంత ఇది చేశారు. దాన్ని తీసేయండి. ఆ గ్రాఫ్స్ అన్ని తీసేయండి. ఇప్పుడు ఇది ప్రయారిటీ న్యూస్ అని అంటారు. కాబట్టి నిమిషానికి ప్రయారిటీ మారిపోతున్న దశలో మనం ఎక్కువ హెవీ ఇది ఆర్ట్ వర్క్ పెట్టుకోలేము దాంట్లో. అందుకని క్వార్క్ ఎక్స్‌ప్రెస్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. సండే సప్లిమెంట్స్ ఇట్లాంటివి కొరల్ డ్రాలోకి పోవచ్చు. టైం ఉండి బాగా స్పెషల్ సప్లిమెంట్లు సెంటర్ స్ప్రెడ్ ఉందనుకోండి. మీరు కొరల్ డ్రాలోకి పోయి చేసుకోవచ్చు. సెంటర్ స్ప్రెడ్ ఉంది. ఒక ఏదో ఇప్పుడు దసరా ఉత్సవాలున్నాయి, సంబరాలున్నాయి, ఇట్లాంటివున్నాయి. మెటీరియల్ అంతా రెడీగా ఉంది. అటువంటివి మీరు కొరల్ డ్రాలో చేసుకోవచ్చు. టైం ఉంటే. కానీ ఎవర్ చేంజింగ్ న్యూస్ ప్రయారిటీస్‌లో మనం ఎక్కువ దాని మీద కూర్చోలేం. అది స్ట్రక్ అయిపోయింది, ఇదే అయిపోయింది అనుకోండి మొత్తం ఆగిపోద్ది.
సో కాబట్టి క్వార్క్ ఎక్స్‌ప్రెస్ వరకు చేసుకుంటే సరిపోతుంది. అన్ని పత్రికల్లో కూడా క్వార్క్ ఎక్స్‌ప్రెస్సే వాడుతున్నారు. రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా మనకి క్వార్క్ ఎక్స్‌ప్రెస్ మీద మామూలుగా పేజ్ మేకర్ మీద అవగాహన ఉంటే క్వార్క్ ఎక్స్‌ప్రెస్ మీద 90% అవగాహన వచ్చినట్టే దానికి. సో ఇప్పుడు కాబట్టి యాడ్‌లో ఇవ్వాలంటే సార్? ముందు యాడ్‌లు ఇవ్వాలంటే మీకు యాడ్ ఖచ్చితంగా కోరల్ డ్రా ఇదవుతుంది. సపోర్ట్ అవుతుంది. ఎందుకని వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం పెట్టాలి కదా మీరన్నీ. డిజైనింగ్ అంతా చేయాలి కదా! అవునవును సార్. అందుకని అక్కడ అవసరం. నేను అదే చెప్పాను. కవర్ పేజెస్ దగ్గరకొచ్చేసి అంటే కవర్ పేజ్ సండే సప్లిమెంట్ కవర్ పేజ్ ఉంది. బాగా ఎలివేట్ చేసి అవుతుంది. తీసుకురావాలి బ్యాక్ అని అంటే కోరల్ డ్రా కావాలి. కానీ న్యూస్ పేజీలో ఫస్ట్ పేజీ ఇంకొక 10 నిమిషాల్లో పేజీ రిలీజ్ కాబోతుందనగా ఒక పెద్ద యాక్సిడెంట్ ఏదైనా జరిగిందనుకోండి. అప్పటి వరకు ఉన్న పాత రోజుల్లో అయితే చివరి నిమిషంలో ఆ ఫస్ట్ పేజీ వార్తలో బ్యానర్ మారుస్తారని అనుకునేవాళ్ళం. ఎప్పుడు ఒక 40 ఏళ్ల కిందట. ఇప్పుడు అట్లా కాదు. ఎంటైర్ 15 పేజీలని, 20 పేజీలని మార్చగలిగిన సత్తా వచ్చింది పత్రికా రంగానికి. నిమిషం లోపల ఒక అనుకోని, ఊహించని ఒక ఉత్పాతం ఎక్కడో ఒక చోట భూకంపం వచ్చింది. రాత్రి 12 గంటలని. 12 గంటలకి నుంచి 1 గంట వరకు ఆ భూకంపానికి సంబంధించిన వార్తలన్నీ వస్తే 10 పేజీలని మార్చగలం. 20 నిమిషాలలో 10 పేజీలని 10 మంది సబ్ ఎడిటర్లు కూర్చొని 10 పేజీలని మార్చేసి అప్పటి వరకు ఉన్నటువంటి వార్తలన్నింటినీ కూడా పక్కకి నెట్టి పారేసేసి మార్చగలిగిన సత్తా ఇవాళ ఉన్నది. టెక్నాలజీ ఇచ్చినటువంటి సపోర్ట్ అది. పాత రోజుల్లో హ్యాండ్ కంపోజింగ్‌లో అది సాధ్యమయ్యేది కాదు. కానీ ఇవాళ అది సాధ్యమవుతున్నది. మీరు అనుకుంటే 20 పేజీలు మార్చొచ్చు అరగంట లోపల. అంత మ్యాన్ పవర్ ఉన్నది. అంత టెక్నికల్ సపోర్ట్ ఉన్నది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు చేంజింగ్ ప్రయారిటీస్‌కి అనుగుణంగా ఇవాళ పత్రికలు రెడీగా ఉన్నాయి. రాత్రి 2:35 నిమిషాలకి, 3 గంటలకి జరిగిన వార్తను కూడా మిస్ కాకుండా అకామిడేట్ చేయడానికి మీడియా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఎందుకని స్టిఫ్ కాంపిటీషన్ ఫ్రమ్ ది ఎలక్ట్రానిక్ మీడియా. ఇప్పుడు ఏ మాత్రం మీరు ఇది చేస్తే బ్రేకింగ్ న్యూస్ వచ్చేస్తున్నది. మీరు వార్త కంపోజ్ చేసి మీరు పేజీ లేఅవుట్ పెట్టే లోపలనే మన ఎదురుగానే ఉన్న టీవీలో, మన పేపర్ ఆఫీస్‌లో మన ఎదురుగున్న టీవీలోనే బ్రేకింగ్ న్యూస్ మనల్ని దడదడలాడిచ్చేస్తున్నది. అందువల్ల మనం కవర్ చేయాల్సిన పరిస్థితి, తప్పనిసరి పరిస్థితి అది. మీరు రూరల్ మెఫీజుల నుంచి వచ్చే వార్తల గురించి అన్ని చక్కగా చెప్పారు కదా. ఇప్పుడు మొన్న ఈ మధ్యనే ఒక తెలుగు పేపర్‌లో ఎడిట్ పేజీలోనే ఇచ్చిన ఒక వ్యాసంలోనే ఇండియా, చైనా మధ్య జరిగిన వార్‌కి సంబంధించి సంవత్సరం తప్పు ప్రింట్ పడింది. తర్వాత అప్పుడున్న చైనా దేశ ప్రధాని పేరు కూడాను తప్పుగా పబ్లిష్ చేశారు. ఇవి అంటే ఈ రెండు నా దృష్టిలో చాలా పెద్ద బ్లండర్. చూసారు, అదే చెప్తున్నాను నాగయ్య గారు. మీరు ఒక పాఠకుడిగా గమనించి పాయింట్ అవుట్ చేసి మీరు మదన పడ్డారా లేదా? మీరు ఈ విషయాన్ని చాలా మందితో షేర్ చేసుకొని ఉంటారు. ఇది క్రెడిబిలిటీ ఆఫ్ ది న్యూస్ పేపర్. అందులో రెండోది మీరు ఇంకోటి ముఖ్యమైన పదం వాడారు. ఎడిట్ పేజీలోనే తప్పు వస్తే ఎవరు బాధ్యత? అదే ఎడిటర్ గారే బాధ్యత, ఆ డెస్క్ ఇన్ఛార్జి బాధ్యత. ఇందులో 2 రకాల తప్పులు జరిగి ఉంటాయి. ఒకటి కంపోజింగ్ లో పొరపాటు జరిగి ఉండొచ్చు. కంపోజ్ చేసేటప్పుడు 47, 47, 57, 67 కొట్టడంలో ఒక అంకె తప్పు పడిపోయి ఉంటుంది. ప్రూఫ్ రీడింగ్ లో ఇంతకుముందు ప్రూఫ్ రీడింగ్ సెక్షన్ ఉండేది, ఇప్పుడు ప్రూఫ్ రీడింగ్ సెక్షన్ లేదు. ఆ ప్రూఫ్ రీడింగ్ పని కూడా సబ్ ఎడిటర్ మీద పడింది. ఇవాళ సబ్ ఎడిటరు ఐటమ్ ని చెక్ చేయాలి, ప్రూఫ్ రీడర్ పని చేయాలి, పేజీవి పెట్టించాలి, రైట్, ఫ్యాక్ట్స్ అన్ని చూడాలి, అపారమైన నాలెడ్జ్ కలిగి ఉండాలి, అన్ని ఉండాలి. పేపర్ ఎత్తుకోపోయి బయట అమ్మడం తప్ప అన్ని పనులు ఉన్నాయి మనకి. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత దానికి సవరణ చేశారు. ఇది ఇలా తప్పు పడింది అని గమనించి మీలాంటి వాళ్ళు ఉత్తరం పంపించుంటారు. అది ఎడిటర్ గారు తలంటి పోసుంటారు. ఆ తర్వాత సవరణకి అది వచ్చి ఉంటుంది. కానీ ఆ సవరణ చదివేది ఎంతమంది? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉంటారు. వాళ్ళు అదే తప్పుని నోట్స్ లో రాసుకొని అదే తప్పుని వాళ్ళు పరీక్షల్లో రాసి నష్టపోయే అవకాశం ఉందా లేదా? అవకాశం అయితే ఉంటుంది సార్. తప్పకుండా ఉంటుంది. అందువల్ల అన్ని యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు మన పేపర్ చదువుతున్నారు, శాస్త్రవేత్తలు చదువుతున్నారు, న్యాయమూర్తులు చదువుతున్నారు. మనం హయ్యర్ పెడస్టల్లో ఉన్నాం. అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మన తప్పుని మనం సమర్థించుకోవడానికి వీలు లేదు. అది పొరపాటైనా ఏదైనా సరే. ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మన హిందూ పేపర్ వాళ్ళు ఎడిటర్స్ రీడర్స్ ఎడిటర్ అంటారు. రీడర్స్ ఎడిటర్ వారికి కంప్లైంట్ చేస్తే వారు ఆ కరెక్షన్స్ ని పక్క రోజు క్యారీ చేస్తారు, కరెక్ట్ చేస్తారు. ప్రతిరోజు కరెక్షన్స్ కాలం వస్తున్నది. అది కరెక్ట్. మన తెలుగు పత్రికలు కూడా మీరు చేసినట్టుగానే సూచన లాగానే అట్లానే రీడర్స్ ఎడిటర్ ని పెట్టుకొని ఎప్పటికప్పుడు ఆ కరెక్షన్స్ ని చేయడం అనేది ఒక పద్ధతి. అసలు తప్పులు రాకుండా
జాగ్రత్త వహించడం అనేది. కాబట్టి మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆ ఫ్యాక్ట్స్ చదువుతున్న సబ్ ఎడిటర్, ఎడిట్ చేస్తున్నటువంటి సబ్ ఎడిటర్‌కి ఆ ఇండో చైనా పరిణామాల మీద సమగ్రమైన అవగాహన ఉండి తీరాలి. అది డౌట్ వచ్చి ఉండాలి. ఆ డౌట్‌ని మళ్ళీ అక్కడ ఆయన క్రాస్ చెక్ చేసుకొని ఉండాలి. నెట్‌లోకెళ్ళి మళ్ళీ అది అన్‌అఫిషియల్ వెర్షన్ కాదు. అఫిషియల్ రికార్డ్స్‌లోను, టెక్స్ట్ బుక్స్‌లోను వెరిఫై చేయాలి. అవసరమైతే లైబ్రరీకెళ్ళాలి. లేకపోతే ఎవరైనా సీనియర్‌లతో మాట్లాడాలి. ఇంత డిస్కషన్ జరగకపోవడం వల్ల అక్కడెక్కడో పొరపాటు జరిగింది. అది. రైట్? ఐటమ్ కూడా ఏమి అంత అంటే కరెంట్ ఐటమ్ కాదు అది. కరెంట్ ఐటమ్ అంటే అది అంటే అది అవన్నీ కూడా డిసైడెడ్ బై ది ఎడిటర్. అంటే దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయడానికి పోకుండా, అంటే మీరు చెప్పినట్టుగా తప్పు రావడం అనేది అభ్యంతరకరం. దాన్ని మనమే సబ్ ఎడిటర్‌గా ఆ డెస్క్‌లో ఉంటే ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తాం, ఆక్వర్డ్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తాము అన్న దాన్ని మనం నేర్చుకొని, ఇప్పుడు మనం అందరం అలర్ట్‌గా ఇప్పుడు నాగయ్య గారు చెప్పారు. నాగయ్య గారు పాయింట్అవుట్ చేశారు. నాగయ్య గారు లాంటి వాళ్ళు కోట్ల మంది సమాజంలో మన వార్తలని భూతద్దం పెట్టి చూసి గమనిస్తున్నారు. స్క్రూటినీ చేస్తున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని. ధన్యవాదాలు నాగయ్య గారు. మీలాంటి వాళ్ళు అలర్ట్ చేస్తున్నందువల్లే మీడియా చాలా జాగ్రత్తగా మరింత అలర్ట్‌గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది.